బ్యాక్ టు రాయపటి 360. యావత్ మానవ జాతిని కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ మహమ్మారిని ఎవరూ విరుగుడు కనిపెట్టలేకపోయారు. ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారీకి 1 నుంచి 2 ఏళ్లు పట్టొచ్చని తేల్చి చెప్పేసింది. ఇదే సమయంలో నిన్నటి వరకు తగ్గినట్టే కనిపించిన వైరస్ ఉధృతి పలు దేశాల్లో మళ్లీ తిరిగి విజృంభిస్తోంది. మరోవైపు వైరస్ను ఎదుర్కొనేందుకు పలు కంపెనీలు హోమియో మందులను సిద్ధం చేస్తున్నాయి. ఇటు హోమియోపతి, ఆయుర్వేదం, యోగాతో కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకుని తద్వారా వైరస్ను జయించొచ్చని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్కు ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందా? కట్టడి సరే, అసలు ఈ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా అంతం పలికే ఛాన్స్ ఉందా? ప్రాచీన వైద్య విధానాలతో కరోనా నియంత్రణ సాధ్యమేనా? ఇవే అంశాలపై రాయపాటి 360లో బిగ్ డిబేట్ కొనసాగుతోంది. ఇక రాయపాటి 360 కొనసాగిస్తారు రాయపాటి మోహన్ సాయి కృష్ణ గారు. సార్, వెల్కమ్ టు రాయపాటి 360. నేను రాయపాటి మోహన్ సాయి కృష్ణని. ఇవాళ వచ్చేసరికి లాక్డౌన్లో 30 రోజులు గడిపాము మన దేశంలో. లాస్ట్ మంత్ 25వ తారీఖు మొదలైంది. సో ఈ 30 డేస్తో మరి దాదాపు ఒక 1 మంత్ ఎవరు ఊహించలా. ఫస్ట్ టైం లైఫ్లో ఇలాంటి ఉపద్రవం రావటం, జీవితాలన్నీ కూడా అల్లకల్లోలమైనవి. అందరూ కూడా కొత్త అనుభూతిని, మేబీ వాళ్ళ జీవితంలో కూడా కొత్త కొత్త హాబీస్ను మరి ఎలా గడిపారో, కానీ మొత్తం మీద 1 మంత్ ఇళ్ళల్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో మరి ఎవరు వాళ్ళ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్. ఎనివే ఇవాళకి కరోనా వైరస్ స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తే ప్రపంచవ్యాప్తంగా 84,000 కొత్తగా కేసులు కన్ఫర్మ్ అయ్యి 26,70,000కి చేరినాయి. ఒక 6,000 మంది చనిపోయి మొత్తం 1,86,000 మందికి మరణాలు జరిగినాయి. అమెరికాలో వచ్చేసరికి 32,000 కేసులు పెరిగి 8,52,000కి చేరింది. ఒక 2,600 మంది చనిపోయి 48,000కి చేరినాయి. దాదాపు అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రం ఒక్కచోటే 2,62,000 కేసులు అయినాయి కన్ఫర్మ్ కేసెస్. మరణాలు దాదాపు 20,000 దాటినాయి. న్యూయార్క్ ఒక్క రాష్ట్రంలోనే 20,350 మంది చనిపోవడం జరిగింది ఇవాళ దాకా. పక్కనే ఉన్న న్యూజెర్సీ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం, అక్కడ దాదాపు 96,000 కేసులు ఉన్నాయి. మరణాలు వచ్చేసరికి 5,000 దాటి 5,063 దగ్గర ఉంది ఇవాళ వరకు స్టాటిస్టిక్. ఒక అమెరికా మొత్తం మీద సుమారుగా 33-34 కోట్ల జనాభా ఉంటుంది. మన దేశంలో 135 కోట్లు. ఒక అమెరికాలోనే దాదాపు 10 రాష్ట్రాలు మన ఇండియాలో ఉన్న కేసుల కన్నా కూడా ఎక్కువ కేసులు, అంటే సుమారు 21-22 కన్నా ఎక్కువ కేసులతో దాదాపు 10 రాష్ట్రాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. అంతా డీల్ చేస్తున్నారు. బట్ గతంలో చెప్పినట్టుగా కొంత హోప్ఫుల్గా ఉన్నారు. కొంత డిక్లైన్ అనేది కొంత స్టెబిలైజ్ అవ్వటం మొదలైంది. సో కొంత రికవరీ ఫేజ్లో ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో కొత్తగా అయితే రష్యాలో బాగా కేసులు పెరిగినాయి. రష్యాలో చాలా తక్కువ జనాభా, ఐ థింక్ 18-20 కోట్ల మంది అనుకుంటా. రష్యాలో అయితే 63,000 కేసులకి చేరింది. 555 మంది చనిపోవటం జరిగింది. ఇక మిగతా దేశాల్లోకి వస్తే గతంలో చెప్పినట్టుగా సింగపూర్లో కొంత బాగా కంట్రోల్ చేసింది అనుకున్న సింగపూర్లో కేసులు దాదాపు 11,000 దాటినాయి. ఇంకా బాగా లాక్డౌన్ మెజర్స్ చేస్తున్నారు. మరి ఫైనల్గా ఏమైందో చూడాలి. జపాన్ కూడా స్టార్టింగ్లోనే, సింగపూర్ కానీ జపాన్ కానీ బాగా ఎర్లీ స్టేజ్లోనే ఎఫెక్ట్ అయ్యి బాగా కంట్రోల్ చేశారని అందరూ కూడా పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. బట్ సింగపూర్ లాగే జపాన్లో కూడా బాగా ఈ మధ్యకాలంలో కేసులు బాగా పెరిగినాయి. అక్కడ దాదాపు 12,000కి కేసులు జరిగినాయి. ఒక 300 మంది దాకా చనిపోవడం జరిగింది. మన దేశంలో వచ్చేసరికి 1,300 మంది కొత్తగా కన్ఫర్మ్ అయ్యి ఇవాళకి 21,797, దాదాపు 22,000కి దగ్గరలో వచ్చినాయి. ఓ 34 మంది చనిపోయి 686కి చేరింది మన దేశంలో మరణాల సంఖ్య. ఓకే, ఇంకా ఇతర డెవలప్మెంట్స్ గురించి చూసుకుంటే అమెరికాలో ఒక స్టడీ చేశారు న్యూయార్క్ రాష్ట్రంలో. సుమారుగా 5,700 మంది పేషెంట్స్, అంటే హాస్పిటలైజ్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళ పేషెంట్స్, అది కూడా వెంటిలేటర్ మీద పెట్టిన వాళ్ళని ఒక 5,700 మంది స్టడీ చేశారు. వెంటిలేటర్ మీద పెట్టిన వాళ్ళల్లో దాదాపు 88% మంది రికవర్ అవ్వలేదు. అంటే కేవలం వెంటిలేటర్ స్టేజ్ దాకా వెళ్ళిన వాళ్ళల్లో అవుట్ ఆఫ్ 10 మందిలో ఒకళ్ళు మాత్రమే రికవర్ అవుతున్నారు. సో దాదాపు వెంటిలేటర్ మీదకి వెళ్తే దాదాపు ఇంకా రికవరీ ఛాన్స్ చాలా తగ్గిపోయింది. కేవలం 12% ఉంది. ఇది ఒక స్మాల్ స్టడీ, ఒక 5,700 మంది పేషెంట్స్ ఓవరాల్గా రికవర్ అవుతున్నారు. కానీ బట్ ఒకసారి ఆ స్టేజ్కి వెళ్తే ఐ థింక్ బాడీ సరైన మందు అనేది ఇంకా ఫైన్ లేకపోవటం. నిన్నే అనుకున్నాం హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా పెద్దగా పనిచేయట్లేదని. సో ఏదైనా ఆ సరైన మందు అనేది తెలియదు ఇంకా ఎవరి బాడీని బట్టి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ వెంటిలేటర్ మీదకి వెళ్ళేసరికి ఇంకా రికవరీ అనేది
అనేది చాలా తక్కువగా ఉంది అనేది వాళ్ళు తెలియజేశారు. వ్యాక్సిన్ గురించి వచ్చేసరికి దాదాపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 వివిధ స్టడీలు, వివిధ కంపెనీలు కానీ, వివిధ యూనివర్సిటీసు, ఆరోగ్య సంస్థలు అన్నీ కూడా 150 వరకు చేస్తున్నారు ప్రాజెక్ట్స్. వాటిల్లో ఒక 5 మాత్రమే హ్యూమన్ ట్రయల్స్, అంటే ఫస్ట్ స్టేజ్, అంటే యానిమల్ ట్రయల్స్ జంతువుల మీద చేస్తారు. కానీ చాలా దేశాలు కూడా జంతువుల మీద ట్రయల్స్ దాదాపు ఎగ్జామ్ట్ చేసినాయి. మామూలుగా అయితే చాలా లాంగ్ ప్రాసెస్. సో ఇవాళ ఉన్న పరిస్థితిలో తొందరగా వ్యాక్సిన్ని తయారు చేయించడం, అప్రూవ్ చేయించడం కోసం చాలా వరకు ఆ యానిమల్ ట్రయల్స్ అనేది తీస్తారు. హ్యూమన్ ట్రయల్స్ ఒక 5 ప్రాజెక్ట్స్కి అప్రూవల్ వచ్చింది. రేపు ఎల్లుండో జర్మనీ, బ్రిటన్లో కూడా మొదలవబోతుంది. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ట్రయల్స్ ఇప్పుడే జస్ట్ స్టార్టెడ్. హ్యూమన్ ట్రయల్స్ కూడా 2-3 ఫేజుల్లో ఉంటాయి. ఆ శాంపుల్ సైజ్ పెంచుకుంటూ పోతారు. కొంత టైం పట్టిద్ది కానీ హ్యూమన్ ట్రయల్స్కి మొదలవుతున్నాయి. సో ఎలా సక్సెస్ అవుతారని అందరూ ఆశిద్దాం. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మళ్ళొకసారి రిమార్క్ చేసింది, చాలా కంట్రీల్లో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి కాదు. ఆఫ్రికా లాంటి కంట్రీలో అయితే ఇంకా ముందుంది అసలైన విషయం అన్నట్టు. సో అన్ని కంట్రీస్ కూడా కొంచెం లాంగ్ హాల్గా దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కడన్నా ఒక కాంటినెంట్లో, ఒక ఖండంలో ఎక్కడన్నా ఉన్నా, ఒక కంట్రీలో ఎక్కడ ఉన్నా కూడా ఈ అంతర్జాతీయ ట్రావెల్ బాగా ఉండటం వల్ల ఎప్పుడైనా ఏ దేశానికైనా వెళ్ళొచ్చు. కనుక ఈ భూమి మీద ఎక్కడున్నా వైరస్ అనేది వ్యాప్తి అనేది జరుగుతూనే ఉంటుంది, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. అదొకటి. తర్వాత మన దేశంలో వచ్చేసరికి ఈ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ని నిన్న కేంద్ర ప్రభుత్వం అమెండ్ చేసింది, ఆర్డినెన్స్ తెచ్చింది. ఆల్రెడీ వినే ఉంటారు, ఈ మెడికల్ స్టాఫ్ మీద, డాక్టర్స్, నర్సుల మీద అనేక చోట్ల అటాక్స్ జరుగుతున్నాయి. వాటికి 3 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష, అలాగే పెద్ద గ్రీవియస్ ఇంజరీస్ సివియర్గా అయితే 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడేటట్టుగా చేసింది. అలాగే కొంచెం వింటా ఉన్నాం, నెల్లూరులో ఒక డాక్టర్ కానీ, చెన్నైలో ఒక డాక్టర్ కానీ వాళ్ళు కరోనా వైరస్కి చనిపోయిన తర్వాత కనీసం శ్మశానం దగ్గర వాళ్ళ లాస్ట్ రైట్స్ చేయటానికి కూడా చాలామంది ఆ స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పెట్టి ఆ స్టాఫ్ను కానీ పోలీసుల మీద కూడా దాడులు చేయడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా గవర్నమెంట్ అనేది తప్పక ఇది చేయాల్సి వచ్చింది. డెఫినెట్గా ఇది స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే ప్రజలు ఈ హెల్త్ కేర్ వర్కర్స్ని చేస్తున్నా కూడా అనేక చోట్ల వాళ్ళు ఇబ్బందులు పెడుతూ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మరి చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి క్రిమేషన్ శ్మశానాల దగ్గర కూడా చేసే దాడులు కూడా మరి దీంట్లో కవర్ అయిద్దేమో, మరి కవర్ అవ్వదనుకుంటా. బట్ మేబీ దాన్ని కూడా ఈ కరోనా వైరస్ ఇలాంటి ఎపిడమిక్ డిసీజెస్ అప్పుడు శ్మశానం దగ్గర చేసిన గొడవలు కూడా దీని కింద కవర్ అయ్యి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు, కఠినంగా శిక్షలను ఉంటే కానీ ఉండదు. ఎందుకంటే కనీసం గౌరవంగా వాళ్ళని చనిపోయిన తర్వాత లాస్ట్ అంత్యక్రియలు చేసే పరిస్థితి లేకుండా చాలామంది, అంటే వాళ్ళకి ఇగ్నోరెన్స్, మేబీ నాలెడ్జ్ లేక ఇగ్నోరెన్స్, ఏదో భయాలతో ఇలాంటి గుంపులుగా దాడులు చేయటం అన్నీ చూస్తూ ఉన్నాం. చాలా విచారకరమైన విషయం అది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు చెప్తున్నట్టుగా కరోనా వైరస్ కొంచెం లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. సో జనరల్గా చాలామంది చూస్తాం ఇవాళ డిబేట్లో కూడా ఏంటంటే, మేము ఈ హోమియోపతి, ఆయుర్వేదిక్, యోగా సంబంధించిన స్పెషలిస్ట్ని పిలవడం జరిగింది. ఎందుకంటే జనరల్గా మనం లైఫ్లో చూస్తామంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమందికి ఏమో ఇప్పుడు చాలా ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, పెద్దగా ఏ దగ్గు, జలుబు కానీ ఏ జబ్బులు కూడా పారు. కొంతమంది 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా అసలు హాస్పిటల్లో ఇంకా చూడాల్సిన పని ఉండదు, డాక్టర్ని కలవాల్సిన పని ఉండదు. అలా బాడీ చాలా దృఢంగా, స్ట్రాంగ్గా ఉంటుంది. కొంతమంది ఏమో పద్దాకులు సిక్ అవుతూ ఉంటారు, చాలా వీక్గా ఉంటారు. సరే, లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది పక్కన, అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదంటే ఇప్పుడు షుగర్ కానీ, కార్డియాక్ ప్రాబ్లం కానీ, ఇంకా పెద్ద ట్యూబర్క్యులోసిస్, క్యాన్సర్ ఇలాంటి జబ్బులు తీస్తే నార్మల్ పర్సన్స్లో కొంతమంది బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది, జబ్బులు ఈజీగా రావు. కొంతమందికి ఏమో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవన్నిటికి కూడా చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు, చాలా జాగ్రత్తలు తీసుకోమంటారు. ఈవెన్ మోడీ గారు కూడా లాస్ట్ స్పీచ్లో సప్తపది అని 7 సూత్రాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటిగా ఇమ్యూనిటీకి సంబంధించి రోగ నిరోధక శక్తిని పెంచుకోమని, దానికి తగ్గ ఫుడ్ కానీ చర్యలు కానీ తీసుకోమని చెప్పారు. సో జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే అడ్వైజ్ ఫస్ట్ రెస్ట్, మంచి నిద్ర కానీ రెస్ట్ అనేది నైట్ టైము ఒక 7 to 8 hours అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ చాలా దాన్ని లైట్గా తీసుకుంటారు, కానీ ఒక గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అంటారు. సో 7 or 8 hours, 6 hours అనేది ఎవరి శరీరాన్ని, ఎవరి బాడీని బట్టి, వాళ్ళ అలవాటుని బట్టి ఉంటుంది. కానీ ఒక మంచి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆబ్వియస్గా ఎక్సర్సైజ్, రోజుకి 30-40 నిమిషాలన్నా మినిమం ఎక్సర్సైజ్ చేయటం, వారానికి 4-5 రోజులన్నా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసరికి డైట్.
ఆహారం అన్ని విధాల అంటే మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఈవెన్ ఫ్యాట్ కూడా ఇంపార్టెంటే. కొంతమంది ఫ్యాట్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం కూడా మంచిది కాదు. కాకపోతే అవసరమైన క్వాంటిటీని బట్టి వాళ్ళకి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే దాన్ని బట్టి చేసుకోవాలి. సో ఫ్యాట్ కూడా కొంత ఉపయోగమే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అలా అన్నీ వచ్చేటట్టుగా కొలెస్ట్రాల్, ఈవెన్ కొలెస్ట్రాల్ కూడా కొంత అంటే ఒక మోతాదు వరకు కొలెస్ట్రాల్ కూడా ఇంపార్టెంటే బాడీకి. దానివల్ల కూడా బాడీకి ఎంతో ఉపయోగం ఉంది. సో అలా డైట్లో కూడా అన్ని రకాల ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆ కాంపోజిషను కేవలం నాన్ వెజ్ తినటం లేకపోతే కేవలం చిరుతిండి తిన్నా కనుక అన్నీ వచ్చేటట్టుగా హోల్సమ్ డైట్ అనేది థర్డ్ పాయింట్. ఫోర్త్ వచ్చేసరికి స్ట్రెస్, అంటే మెంటల్ వెల్బీయింగ్ కానీ స్ట్రెస్ వల్ల కూడా ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది అంటారు. సో మెంటల్గా పీస్ఫుల్గా ఉండటం, స్ట్రెస్ దానికి ఏం కావాలో మేబీ కుటుంబ పరిస్థితులు, ఆఫీస్లో ఇష్యూస్ కానీ మన మెంటల్ ఫ్రేమ్వర్క్ కూడా మార్చుకోవటం, మన థింకింగ్ అనేది మార్చుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫోర్త్. ఫిఫ్త్ వచ్చేసరికి కొన్ని వ్యసనాలు, అలవాట్లు, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ ఇవి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలవాటుని బట్టి ఆబ్వియస్గా మనిషి యొక్క స్ట్రెంగ్త్ కానీ ఆయన బాడీ తీరు కూడా ఆబ్వియస్గా వ్యసనాలు ఉంటే దానికి బట్టి దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ కరోనా వైరస్ లాంగ్ టర్మ్ కనుక ఒకసారి కరోనా వైరస్ సోకే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా వైరస్ బయట రేపు లాక్డౌన్ తీసిన తర్వాత ఎవరి వృత్తుల్లో కానీ వ్యాపారాలు పనుల్లో బయటకు వెళ్ళి కలవాల్సి వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సోకే ప్రమాదం ఉంది. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాడీకి చూస్తున్నాం చాలామంది అసిమ్టోమాటిక్ అంటున్నాం కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి కూడా, అంటే ఏమి లక్షణాలు ఉండవు వాళ్ళలో జబ్బు ఉంటుంది. మన దేశంలో కూడా చూస్తున్నాం కొంతమంది 20, 25, 30 డేస్ అయినా కూడా ఆ లక్షణాలు బయటపడట్లా. అంటే కరోనా వైరస్ ఉంది బాడీలో కానీ ఏమి లక్షణాలు లేవు, ఏమి ఎఫెక్ట్ అవ్వట్లా. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా బాగుంది అన్నట్టు. కాకపోతే వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి వ్యాప్తి చెందిద్ది, అది ఒక వేరే ఆస్పెక్ట్. బట్ అలా మన రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆ కరోనా వైరస్ వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉంటే దాన్ని బట్టి హాస్పిటలైజేషన్ అయ్యే పని ఉండదు, ఐసీయూలోకి వెళ్ళాల్సిన పని ఉండదు, వెంటిలేటర్ ఏం లేకుండా వచ్చినా కూడా రికవర్ అవ్వటానికి ఈజీగా మన కేవలం ఏం మందులు తీసుకోకుండా కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. కనుక వీటి గురించి ఇవాళ మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ ఓవి రమణ గారు ఎండి హోమియోపతి, సీనియర్ హోమియో ఫిజిషియన్, వారు గుంటూరు నుంచి లైవ్లో ఉన్నారు. నెక్స్ట్ డాక్టర్ కేఎస్ఆర్ గోపాలన్ గారు ఉన్నారా? ఓకే, ఐ థింక్ ఆయన జాయిన్ అవుతారు, ఆయుర్వేదిక్ డాక్టర్, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ కిలార్ రాజేష్ గారు ఎంఎస్సి యోగా, పీజీ డిప్లొమా ఇన్ యోగా థెరపీ చేశారు, యోగా టీచరు. నమస్తే అండి ఓవి రమణ గారు, కిలార్ రాజేష్ గారు. ఓవి రమణ గారు మీరు చెప్పండి, హోమియోపతి డాక్టర్గా ఉన్నారు. జనరల్గా ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ అలోపతితో కంపేర్ చేసుకుంటే అలోపతి ఎక్కువగా సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తుందని ఒక అపవాదు కానీ ఏదో ఉంటుంది, ఎక్కువ జబ్బు గురించి డెప్త్లో ఎక్కువ పోరని. బట్ అది పక్కన పెడితే జనరల్గా హోమియోపతి కానీ ఆయుర్వేద ఏంటంటే బాగా అండర్లయింగ్ డిసీజ్, అండర్లయింగ్ జబ్బు ఏంటి, బాడీలో ఎక్కడ బ్యాలెన్స్ తప్పింది అని డెప్త్లో వెళ్తే చేస్తూ అంటారు. ఓవరాల్గా ఈ కరోనా వైరస్ ఇష్యూని పరిశీలించుంటారు, మీరు స్టడీ చేస్తుంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఏ రకంగా ప్రజలు జాగ్రత్త పడవచ్చు అంటారు? ముఖ్యంగా హోమియోపతి అనేది మేము మెంటల్ సిమ్టమ్స్ అంటే పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి, ఫిజికల్ పరిస్థితి ప్లస్ ఆ వచ్చిన డిసీజ్ లక్షణాలు తీసుకొని మేము మొత్తం టోటల్ పేషెంట్ యాజ్ ఏ హోల్ అంటాం. అంటే టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటాం. అంటే టాప్ టు బాటమ్ తీసుకొని సో మేము డ్రగ్ ఇస్తే రూట్ కాజ్ నుంచి డిసీజ్ ఎరాడికేట్ అవుతుందని హోమియోపతి ప్రిన్సిపల్ బేసిక్గా. ఇక ఆయుర్వేదిక్ అంటారా, అది ప్రాచీన కాలం నుంచి ఉంది, దాని సిస్టర్ కన్సర్న్డే హోమియోపతి. ప్లస్ ఎల్లోపతి డయాగ్నోస్ పార్ట్ ఎక్కువ తీసుకొని సిమ్టమ్స్ సప్రెషన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అన్నీ ఏదైనా సరే నా ఉద్దేశంలో నేను గత 32 సంవత్సరాలుగా గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ గుంటూరులో నేను హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాను. ఎల్లోపతిక్ డాక్టర్ అయితేనే, హోమియోపతి డాక్టర్ అయితేనే, ఆయుర్వేదిక్ డాక్టర్ అయితేనే, ప్లస్ యోగా, న్యాచురోపతి, ఆల్ సిస్టమ్స్ మనం పేషెంట్ క్యూర్ ఇవ్వాలి. ఇప్పుడు మేమున్నాము, సీనియర్ డాక్టర్స్ అంతా నా దగ్గర ట్రీట్మెంట్కి వస్తుంటారు, నేను రిఫర్ చేస్తుంటాను ఎమర్జెన్సీ కేసులు. సో ఇది ఒక పార్ట్. ఇక కరోనా పార్ట్కి వస్తే మెయిన్ నా ఉద్దేశంలో ఈ వైరస్ అనేది పాండమిక్గా వచ్చింది. ఇది ప్రపంచ మొత్తాన్ని
మహమ్మారి అల్లకల్లోలం చేస్తుంది. మన కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు, మన మెడికల్ సిస్టమ్స్ చెప్పినట్టు సోషల్ డిస్టాన్సింగ్ అనేది చాలా అవసరం. అది చాలా మటుకు శ్రద్ధగా పాటించట్లేదు. ప్లస్ మాస్క్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ 2 meters వరకు వెళ్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే కాదు, కమింగ్ డేస్లో ఈ పాండమిక్ తగ్గినా మనం ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండి మనం ఉంటేనే మనం ఈ మహమ్మారి నుంచి బయటపడతాం. సో నేను ఒక పొద్దున ఒక మ్యాగజైన్లో చదివాను, మన ఇండియాలో ఎందుకు మనం కేసెస్ తక్కువ ఉన్నాయి, సరే టెస్టులు చేయలేకపోతున్నాం, అదొక ఫ్యాక్టర్. రెండోది 69% ఆఫ్ ఇండియన్స్కి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందని ఇవాళ ఇంటర్నేషనల్ రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పారు. అంటే కరోనా వైరస్ అనేది ఉంటుంది కానీ సిమ్టమ్స్ బయటపడవు. ఇందాక మోహన్ సాయి కృష్ణ గారు చెప్పినట్టు ఏ సిమ్టమాటిక్, బికాస్ వీ హ్యావ్ ప్రాపర్ ఇమ్యూనిటీ. సో ఆ ఇమ్యూనిటీ అనేది మనం చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకొని మన క్లైమేట్ కండిషన్స్ కానీ మన ఆహారపు అలవాట్లు కానీ వీటి వల్ల మన ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అయ్యి ఏసిమ్టమాటిక్గా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ కరోనా వలన ప్రతి హ్యూమన్ నేచరు డిస్టర్బ్ అయిపోయింది. అంటే సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యారు. ఎప్పుడైతే మనం మానసికంగా డిస్టర్బ్ అవుతామో మన ఇమ్యూనిటీ పడిపోతుంది. సో అందరం మానసికంగా స్థిరంగా స్థైర్యంగా ఉండాలి. అప్పుడు అట్లా ఉంటేనే మనం ఈ మహమ్మారిని తట్టుకోగలం. ఇకపోతే ఆహారపు అలవాట్లు, మనం ఏదైతే ఇన్నాళ్ళు తింటున్నామో మన ఇమ్యూనిటీ బాగానే ఉంది కాబట్టి అదే మెయింటైన్ చేస్తూ దురలవాట్లు ఉన్నట్లు మోహన్ సాయి కృష్ణ గారు చెప్పినట్టు ఈ డ్రగ్ అడిక్షన్ అయితేనే, డ్రింక్ అడిక్షన్ అయితేనే, స్మోక్ అడిక్షన్ అయితేనే ఇవి మానేయకపోతే మటుకు అసలుకే సమ్మరు ఇమ్యూనిటీ డ్రాప్ అయితే కరోనా వైరస్ ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో టక్కని అటాక్ అయ్యి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఐ ప్రిఫర్ మోర్ యోగా. నేను ఈ 30 ఏళ్లలో నా ప్రిస్క్రిప్షన్తో ప్రతి ఒక్కళ్ళకి యోగా చెప్పేవాడిని, స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పేవాడిని. అందరూ బహుశా ఇప్పుడు గుర్తొచ్చుంటాను, అందరూ నవ్వుతారు, ఏంటి ప్రతి ఒక్క దానికి స్ట్రెస్ అంటారు డాక్టర్ గారిని. సైకలాజికల్ ఫ్యాక్టర్ తగ్గించుకోకపోతే ప్రతి డిసీజు మన ఇంట్లో మన ఒంట్లో ఉంటుంది. సో ఆ అలవాట్లు మానుకుని ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే మనం దీని నుంచి బయటపడగలం. ప్లస్ డ్రగ్స్, ఇప్పుడు నేను ఇవాళ 2-3 కేసులు ఇవాళ నాకు ఫోన్లో మాట్లాడారు. డ్రగ్ అడిక్షన్స్ అన్ని ఇప్పుడు సిమ్టమ్స్ బయటపడుతున్నాయి. అంటే వాళ్ళకి డ్రగ్ దొరకట్లా బయట ఈ డ్రగ్ అడిక్ట్స్ కి. సో ఆ సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి, అదొక పెద్ద ఇష్యూ అయ్యేటట్టుంది. సో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా అది ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ జరిగి దేవుడి దేవాల స్టూడెంట్స్ ఎస్పెషల్లీ బయటపడతారు. అదొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మనకు. ప్లస్ మనం కూడా మనంతట మనం, ఇది ఎవరో ఇచ్చి చెప్పేది కాదు, మనంతట మనం శ్రద్ధ వహించి అన్ని దూరాలు పాటించి మాస్క్ ధరించి వీలైనంత మటుకు అసలు వెళ్లాల్సిన పని లేదు, బతుకుంటే బలిసాకు తినొచ్చని మనం ఉన్న పచ్చడో పెరుగో వేసుకొని తింటాం. అంతేగాని కూరలు కానీ పొలవమని వెళ్ళిపోయి వాటిని కొని తెచ్చుకున్నట్టు అవుద్ది కరోనాని. సో దయచేసి ఎవరు బయటికి వెళ్ళొద్దు, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ప్లస్ పొద్దున ఒక వాట్సాప్లో చూశాను నేను, ఒక అమెరికన్ ఇరానియన్ చెప్పారు ఏంటంటే ఎవరైతే రోడ్ల మీదకి వస్తున్నారో వాళ్ళని సర్వీసెస్కి వాడండి. ఆల్ పోలీస్ పీపుల్కి అదొక మంచి ప్రిన్సిపల్ లాగా అనిపించింది. నేను చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ నేను ఫార్వర్డ్ చేశాను. అది ఎవరైతే రోడ్డు మీద తిరుగుతున్నారో యంగ్ వాళ్ళని సర్వీసెస్ కు వాడితే ఆ మాట చెప్తే వాళ్ళు డెఫినెట్ గా ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా తీసుకొని మేము కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, ఇరాన్ మాట్లాడాను, నేను ఇరాక్ మాట్లాడాను, స్పెయిన్ మాట్లాడాను, టెక్సాస్ మాట్లాడాను, యుఎస్ లో డిఫరెంట్ స్టేట్స్ లో మాట్లాడాను. ఈ కరోనా ఏంటంటే డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ తో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక సిమ్టమ్ అని పర్టికులర్ ఉంటుంది. కొంతమందికి జిఐటి సిమ్టమ్స్ బయటపడుతున్నాయి, కొంతమందికి రెస్పిరేటరీ సిమ్టమ్స్ బయటపడుతున్నాయి, కొంతమందికి ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్ అండ్ టేస్ట్ సెన్సేషన్స్ పోతున్నాయి. ప్లస్ రొటీన్ ఫీవర్, బాడీ పెయిన్స్, కాఫ్ విత్ బ్రెత్లెస్నెస్ ఇవన్నీ బయటపడుతున్నాయి. డిఫరెంట్ గా ఉంటుంది అసలు మేనిఫెస్టేషన్ కూడా. నిన్న టెక్సాస్ మా కజిన్ ఉంటే మాట్లాడాను, అక్కడ ఒక డిఫరెంట్ మేనిఫెస్టేషన్ వస్తుంది. ఎవరైనా మన మోహన్ సాయి కృష్ణ గారు చెప్పినట్టు వెంటిలేటర్ మీదకి వెళ్తే మటుకు అది తెలియకుండా సీరియస్నెస్ అయ్యి డెత్కి ప్రమాదం తీసే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఆ పరిస్థితి తెచ్చుకోకుండా అందరం సోషల్ డిస్టెన్స్ పాటించి ఎవరి ప్రాపర్ ఫిజిషియన్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి
దాని ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ఇదేదో తప్పు అని చాలా మందిలో అభిప్రాయం ఉంది. ఏదో క్వారంటైన్ అంటే జైలు శిక్ష, మనం వెళ్తే ఇబ్బంది పడతాం అని చెప్పి తప్పుకు తిరిగి అలవాట్లు చేస్తున్నారు. దయచేసి అట్లా చేయొద్దు. ఏదో పారాసిటమాల్ వేసేసుకుందాం, ఏదో మా డాక్టర్ ఇచ్చాడు మందు వేసుకుందాం అని సప్రెస్ చేసుకొని దాన్ని ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి మీ రెగ్యులర్ ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి ఆయన చేయగలిగితే చేయటం, లేకపోతే ఆయన ద్వారా గవర్నమెంట్కి వెళ్ళి క్వారంటైన్లో ఉండి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని బయటపడి ఈ మహమ్మారి నుంచి తొందరగా బయటపడాలని మనం ప్రార్థిద్దాం. ఓకే రమణ గారు, ఉండండి లైన్లో ఉండండి. దీంతో పాటు నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. చెప్పండి, కంటిన్యూ చేయండి. ఓకే రమణ గారు. ఓకే, మళ్ళీ వస్తాను రమణ గారు మీ దగ్గరికి. నెక్స్ట్ మన డాక్టర్ కేఎస్ఆర్ గోపాలన్ గారు జాయిన్ అయ్యారు. ఇందాక కొంచెం టెక్నికల్ ప్రాబ్లం. ఆయన ఎండి ఆయుర్వేద చేశారు, చీఫ్ ఫిజిషియన్, స్నిగ్ధ గ్రూప్ ఆఫ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ వారి ప్రొపరేటర్. నమస్తే అండి గోపాలన్ గారు. మీరు వినపడుతుందండి గోపాలన్ గారు? నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే, ఓవరాల్గా అదే కరోనా వైరస్ గురించి మాట్లాడుకున్నామండి. అదే ఆబ్వియస్గా అంతా మీరు స్టడీ చేస్తుంటారు. ఏ రకంగా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఒకసారి కరోనా వైరస్ వచ్చి కొంతమందికి ఏమో అసలు లక్షణాలు ఉండట్లా, కొంతమంది బాడీ చాలా స్ట్రాంగ్గా ఉండి తట్టుకుంటుంది ఆ వైరల్ లోడ్ని, కొంతమంది ఏమో బాగా సివియర్ అవుతున్నారు. ఈవెన్ యంగర్ ఏజ్ 30, 40, 50 ఇయర్స్ వాళ్ళు కూడా కొంతమంది హాస్పిటలైజ్ అయ్యి ఐసీయూలకి వెళ్ళి వెంటిలేటర్కి వెళ్ళి కూడా చనిపోతున్నారు అబ్రాడ్లో కానీ మన దేశంలో కానీ. అలాగే ఇంకో పక్క మన ఇండియాలో చూసాం, కేరళలో కూడా ఐ థింక్ 90-year-old కపుల్, ఒక భార్యాభర్తలు బతికి బయటకు వచ్చారు. కొంతమంది 80-90 ఇయర్స్ వాళ్ళు కూడా బతికి బయటకు వచ్చారు, ఐ థింక్ ఆంధ్రాలో కూడా అనుకుంటా. సో ఈ బాడీని మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏ రకంగా ఆయుర్వేదాలో కానీ ఏ రకంగా మీరు అనలైజ్ చేస్తారు ఈ ఇష్యూని, ఏ రకంగా అడ్వైజ్ ఇస్తారు చెప్పండి. రైట్, ఎగ్జాక్ట్లీ అండి. మీరు ఏం చెప్తున్నారో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఏ వ్యాధి తీసుకున్నా కూడా ఒక మనిషికి ఉన్నటువంటి ఆ వ్యాధి లక్షణాలు ఇంకొక మనిషికి అట్లాగే సేమ్ గా ఉండవు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ కరోనా వైరస్ కూడా చాలా మందికి మనం ఎట్లాగైతే ఒక జలుబు వస్తుంటుందో అలాగే వస్తుంది, కానీ దాన్ని మించినటువంటి ఎక్కువ లక్షణాలతో మనిషిని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనికి ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నటువంటి ఏంటి ప్రత్యేకత, దీని గురించి ఏమన్నా చెప్పారా అలాంటి ఆయుర్వేద శాస్త్రంలో వీటిని జనపదోధ్వంస వ్యాధులు అనేటువంటి ఒక చాప్టర్ చెప్పి మన చరక సుశ్రుత అంటే ఎవరైతే ఉన్నారో చరకడని మనకు ఒక సైంటిస్ట్, ఆయుర్వేదిక్ సైంటిస్ట్ ఉన్నారో, అలాగే సుశ్రుత మన మహర్షి అని ఎవరైతే ఆయుర్వేదిక్ సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళు చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి పంచభూతాలు అంటాం మనం, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, వాయువు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి సహజంగా అందరికీ కామన్ గానే ఉంటాయి. ఏ మనిషికి ఆ మనిషికి మాత్రం వాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళకు ఉండేటటువంటి శరీర శక్తి వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఈ జనపదోధ్వంస వ్యాధులు అంటే మనుషులు గుంపులుగా రకరకాల లక్షణాలు చూసుకుంటూ ఒక రకంగా మనుషులు చచ్చిపోతూ ఉంటారు అనమాట. సో వీటన్నిటి కారణం ఏం చెప్పారంటే ఈ సీజనల్ గా మనకి జరిగేటటువంటి చేంజెస్, ఈ వాతావరణంలో ఏవైతే మన పంచభూతాలు అంటామో, గాలి వల్ల కానివ్వండి, లేకపోతే నీరు వల్ల కానివ్వండి, భూమి వల్ల కానివ్వండి, వీటి వల్ల వచ్చేటటువంటి చేంజెస్, చెడు వల్ల మనకి ఇలాంటి లక్షణాలు వచ్చి మనుషులు చచ్చిపోతారని ఆయుర్వేదం చెప్పి ఉంది. అయితే దానికోసం మన సైంటిస్టులు ప్రత్యేకంగా వీటి గురించి ఆయుర్వేదిక్ సైంటిస్టులు ఎలా చెప్పారంటే మనిషి యొక్క వ్యాధి క్షమత్వ శక్తి పెంచుకోవడానికి ఆహారమును అలాగే విహారం. ఆహారం అంటే ఏంటంటే మనం తీసుకునేటటువంటి ఏదైతే ఉంటుందో మనం అంటే ఇక్కడ ఆహార విషయంకి వచ్చేసరికి మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఆహార అలవాట్లు ఉంటాయి. కానీ ఏ ప్రాంతం వాళ్ళకి ఏ ఆహార అలవాటు ఉంటుందో ఆ ఆహార అలవాట్లనే వాళ్ళు నియమంగా పాటించాలి. ఇక్కడ మెయిన్ మనం గమనిస్తే కనుక ఆహార అలవాట్లు ఎవరైతే తేడా పడతారో వాళ్ళకి సహజమైనటువంటి శరీరంలో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే మనం వ్యాధి క్షమశక్తి ఆధునికంగా మనం ఇప్పుడు ఇమ్యూనిటీ అంటున్నామో అది ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం గమనిస్తే కూడా మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆహార అలవాట్లు మారుతూ ఉంటాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాతావరణం వేరు, అక్కడ ఆహార అలవాట్లు వేరు. సో ఈ ఆహారం మన శరీరాన్ని పెంచుతూ ఉంటుంది, మన శరీరానికి బలాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే మన చుట్టూరుతున్నటువంటి వాతావరణంలో జరిగే మార్పుల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. మనం గమనిస్తే కనుక ఇప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి ఇన్ఫ్లుయెంజా కానివ్వండి, లేదా మన స్వైన్ ఫ్లూ, ఇలాంటివన్నీ చాలా చెప్పారు కదా. వీటన్నిటిని మనం గమనిస్తే ఒక 100 మంది మనుషులు అంటే వాళ్ళు ఒక 4-5కే అది అటాక్ చేస్తుంది. మీరు ఇందా చెప్పినటువంటి చాలా ముఖ్యమైన పాయింట్ అది. అందరినీ అటాక్ చేయట్లేదు. పైగా అటాక్ అయిన మనిషి కూడా వాళ్ళు కొంతమంది బాగా సీరియస్ అవుతున్నారు, లేదా కొంతమంది కొద్ది రోజులు బాధపడుతున్నారు, కొంతమంది ఏమో తొందరగా రికవరీ అవుతున్నారు. ఇట్లాంటి వాటికి కారణం ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆహారం. అందుకనే ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే
ఆహార విహార ప్రతిష్ఠైన వ్యాధీనం. అంటే నువ్వు తినే తిండిలోనే నీకు బలం ఉంటుంది, నీకు వ్యాధి ఉంటుంది. నువ్వు సరైన ఆహారాన్ని నియమాలు పాటించి తింటే నీకు శరీరానికి బలం వస్తుంది. అవి పట్టించుకోకుండా కనుక నువ్వు చేస్తే నీకు చెడిపోతుంది. అలాగే విహారం అంటే మనం తిరుగుడు. మనం ఏ వాతావరణంలో తిరుగుతున్నాము, చల్ల వాతావరణంలో తిరుగుతున్నామా, లేకపోతే తిరగకూడని ప్రాంతాల్లో తిరుగుతున్నామా, ఇలాంటివన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో చాలా. ఎందుకంటే ఋతువులు అనేవి భారతదేశానికి మాత్రమే ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయన్నమాట. మనకున్న 6 ఋతువుల్లో ఒక్కొక్క ఋతువులో మనిషి యొక్క శరీర శక్తి, మనం తీసుకున్న ఆహారం, అలాంటివన్నీ ప్రత్యేకంగా ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క ఋతువులో వచ్చేటటువంటి మనం ఈ ఏవైతే మనం ఫలాలు అంటూ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఫ్రూట్స్ ని ఈ సీజన్ లో తీసుకునే ఫ్రూట్స్ మనల్ని నెక్స్ట్ సీజన్ కి మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతుంటుంది. అలాగే ఈ ఋతువుకి మధ్యలో ఋతు సంధ్య అని ఉంటుంది. అంటే ఈ ఋతువులో ఉన్నటువంటి వాతావరణం మారిపోయి నెక్స్ట్ ఋతువు వాతావరణం మనకి వస్తూ ఒక జంక్షన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ జంక్షన్ లో మనకి ఎక్కువగా వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తే కూడా ఈ కరోనా వైరస్ కి సంబంధించినటువంటి కానివ్వండి, మామూలు జలుబులు కూడా మీకు మన సీజనల్ గా వస్తూ ఉంటాయి. అయితే సీజన్ తో సంబంధం లేకుండా ఎవరికి వస్తుంటుంది? వాళ్ళ శరీరంలో వ్యాధి క్షమత శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి వస్తుంటుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వ్యాధులకి చికిత్స కన్నా కూడా దాన్ని రాకుండా కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సో వాటి గురించి మనం చెప్పుకునే వాటిలో మన ఆయుర్వేద శాస్త్రం చాలా ముందుంటుంది. ఎందుకంటే ఆయుర్వేదంలో ఆయు అంటే జీవితం, వేదం అంటే జ్ఞానం అన్నమాట. మనం వ్యాధులు రాకుండా ఉండడానికి ఆయుర్వేద శాస్త్రంలో స్వస్థ వృత్తం అనేటువంటి ఒక ప్రత్యేకంగా చెప్పారనమాట. అంటే బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టాత్ అంటే పొద్దున్నే తెల్లవారుజామున లేచి మనం మన కాలకృత్యాలన్నీ ప్రాపర్ గా, అంటే మన భారతదేశంలో ఏంటంటే మనం అందరికి ప్రపంచానికి మనమే ఒక విధంగా చెప్పాలంటే నేర్పింది. ముఖధావనం కానివ్వండి, దంతధావనం కానివ్వండి, లేకపోతే ఈ నవరంధ్రాలని శుభ్రం చేసుకోవడం కానివ్వండి, కళ్ళకి అంజనం పెట్టుకోవడం, ముక్కుకి నస్యం చేసుకోవడం, అలాగే చెవులు క్లీన్ చేసుకోవడం. అంటే ఇవన్నీ ఏంటంటే మన ఇలాంటి జనపద ధ్వంస వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అన్ని మనకి ముక్కు ద్వారా వెళ్ళటం, అలాగే నోరు ద్వారా వెళ్తుంటాం. కాబట్టి వీటిని ప్రత్యేకంగా మన వాళ్ళు శ్రద్ధగా వాటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇవి ఎలాగొస్తాయని ఇప్పుడు ఎవరైతే మనందరూ చెప్తున్నారో వీటిని ప్రసంగాత్, ఒకళ్ళొకళ్ళ దగ్గర మాట్లాడుకోవటం, అలాగే గాత్ర సంస్పర్శాత్ అంటే బాడీ టచింగ్ అవడం కానివ్వండి, తగలటం, మనుషులు తగలటం, అలాగే సహభోజనాత్ కలిసి కూర్చొని భోజనం చేయటం, అలాగే సహశయ్య ఆసనాత్ కూర్చొని మనం ఒక పక్కన అంటుకొని కూర్చోవటం, అలాగే మనం పడుకోవటం కూడా దగ్గర పడుకోవటం, నిశ్వాసాత్ అంటే ఎదుటి వాళ్ళు వదిలిన గాలి మనం పీల్చడం, అలాగే మనం ఇంకో ప్రత్యేకంగా చెప్పారనమాట వస్త్ర మాల్య అనులేపనాత్ అంటే మనం వేరే వాళ్ళ బట్టలు మనం వేసుకున్నా, అలాగే వేరే వాళ్ళ అలంకరణ వస్తువులు వేసుకున్నా, అలాగే మనం లేపనాలు అంటే అందరూ బ్యూటీ వాడుకుంటారు చూడండి, ఇవన్నీ కనుక మనం ఇంకోళ్ళు వాడుకుంటే వస్తుందని చెప్పింది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. ఆయుర్వేద సైన్స్ లో ఏంటంటే నిదాన పరివర్జనం చెప్తారంటే ఏదైతే మన వ్యాధికి కారణం అవుతుందో దాన్ని ఫస్ట్ విడిచిపెట్టాలి. సో ఇప్పుడు మనకి కరోనా వైరస్ గురించి అందరూ చెప్తున్నారు కదా, షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దు అంటే మనం గాత్ర సంస్కృతి తర్వాత అర్థం అనమాట. అలాగే పక్కన కూర్చొని తినద్దని చెప్తున్నారు. అలాగే ఇంకోళ్ళ గాలి మనకి పీలుస్తాం కాబట్టి మనం మాస్కులు పెట్టుకోమని చెప్తున్నారు. ఇవన్నీ ఆయుర్వేద శాస్త్రంలో చాలా డీటెయిల్డ్ గా చెప్పున్నాయి. అంతేకాకుండా మన ఆయుర్వేద శాస్త్రంలో ఇంకొకటి చెప్పింది అనమాట. ఇప్పుడు ఎవరైనా మనిషి చనిపోతే మనం వాళ్ళని కొద్ది రోజులు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, కొంత సెపరేట్ గా మన వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. అది వరకు దాన్ని మనం డిఫరెంట్ గా అనుకుంటుండేవాళ్ళం. కానీ దానిలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ చనిపోయిన మనిషికి ఉన్నటువంటి ఏమన్నా వ్యాధులు కానీ ఏమన్నా ఉంటే అవి ఇతరులకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు సూతకం అని ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. అలాగే ఒక చిన్న బేబీ మనకి పురుడు అంటాం, పుట్టినప్పుడు కూడా ముట్టుకోవద్దని చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఏంటంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఇంకొకరికి అంటకుండా ఉండటం కోసం చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైన పద్ధతులు. వీటన్నిటితో పాటుగా ఆయుర్వేద శాస్త్రంలో చాలా ముఖ్యంగా గమనించినట్టు ఈ వ్యాధులు ఏంటంటే గ్రహ వ్యాధులుగా చెప్పారనమాట ఆ రోజుల్లో. అంటే కనిపించినటువంటి క్రిముల వల్ల మనకి ఇది వస్తుంది అని కొన్ని వ్యాధుల్ని వాళ్ళు నిర్ణయించి వాటిని గ్రహాల నుంచి వస్తుంది అని చెప్పి ఇలాంటివన్నీ చెప్పి, అలాగే వాటికి ఆ వ్యాధులకి అమ్మవారికి వస్తుందని, తడపరని, అలాగే ఆటలమ్మని ఇలాంటి పేర్లు పెట్టి ఆ వ్యాధి ఎవరైతే వచ్చిందో ఒక బాబు కానివ్వండి, ఒక మనిషి కానీ వచ్చిన వాళ్ళని ఒక ప్రత్యేకమైన రూమ్ లో ఉంచి వాళ్ళకి మనం ఈ వేప ఆకులు కానివ్వండి ఇలాంటి వాటిలో, ఎందుకంటే వేపలో నిమ్మిన ఆల్కలాయిడ్ ఉంటుంది. సో దాన్ని ఉన్న పొగ నుంచి మనకి వైరస్ ఇలాంటి ఇన్ఫెక్షన్ డిసీజ్ చంపేటటువంటి గుణం ఉంటుంది. సో అందుకని వాళ్ళని ఎవరికైతే వ్యాధి వచ్చిందో వాళ్ళు అలా ఉంచేసేవాళ్ళు. దట్ ఈస్ నథింగ్ బట్ ఐసోలేషన్, అవాయిడెన్స్. అలాగే ఆ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళని కానివ్వండి దానికి సంబంధించిన వాళ్ళని ఊరు
పొలిమేర దాటద్దు, ఎందుకంటే ఇది అమ్మవారికి వస్తుంది, ఇంకో ఊరికి ఇది వెళ్ళనివ్వకూడదు, అమ్మవారు దాటనివ్వదు, పొంగల్ పెట్టేదాకా వెళ్ళకూడదని అది కూడా ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు అనమాట. 7 రోజులు కానీ 10 రోజులు కానీ చెప్పేవాళ్ళు. దీనంతా ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వారంటైన్. ఇప్పుడు మనం క్వారంటైన్ ఎలా చెప్పుకున్నామో అలాగే ఐసోలేషన్ ఎలా చెప్పుకున్నాము, ఇలాంటివన్నీ మన వాళ్ళు అన్ని పాటించారు. అలాగే చేతులు కడుక్కొని మనం భోజనం చేయాలి, అన్నం తినేటప్పుడు పద్ధతిగా కూర్చోవాలని ఇలాంటివన్నీ చెప్పారు. ఇవన్నీ ఏంటంటే ప్రివెన్షన్. ఈ నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు వ్యాధి వచ్చింది, ఇప్పుడు మన ప్రపంచం అంతా బాధపడుతున్నారు, వ్యాధి వచ్చింది, దీనికి చికిత్స లేదు, ఓన్లీ మేనేజ్మెంట్ అంటున్నారు. సీరియస్ అయిన వాళ్ళకి సమ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం టెక్నికల్ గా సపోర్ట్ చేస్తాము, కానీ మరి వీళ్ళకి వైద్యం ఎలాగా? దీనికి ఆయుర్వేద శాస్త్రంలో ఏంటంటే మనం రసాయన చికిత్సలు, అంటే రసాయనం అంటే ఏదైతే మనకి వచ్చినటువంటి వ్యాధుల్ని తొందరగా తగ్గేట్టు చేస్తుందో, వ్యాధులను రానివ్వకుండా చేస్తుందో, దాన్నే ఆయుర్వేద శాస్త్రం రసాయన ఔషధాలు అని చెప్పింది. రసాయనం ఇక్కడ ఏదో కెమికల్ అని కాదు, అది సంస్కృతంలో బలవర్ధకం ఔషధం అనమాట. ఏదైతే మనకి వయసు వల్ల వచ్చేటటువంటి మార్పుల్లో జరిగేటటువంటి. డాక్టర్ గారు, ఒక నిమిషం, మళ్ళీ ట్రీట్మెంట్ గురించి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, నెక్స్ట్ రౌండ్ లో చెప్తారు. కానీ రాజేష్ గారు, మీరు యోగా టీచర్ గా ఎన్నాళ్ళ నుంచో ఉన్నారు. ఓవరాల్ గా ఇప్పుడు అందరూ చెప్పేది కూడా ఏంటంటే ఈ కరోనా వైరస్ సరే గొంతులో డ్రై కాఫ్ వీటి వల్ల కొంత లక్షణాలు దగ్గటం ఇవన్నీ ఉన్నా కూడా మెయిన్ ప్రాణం పోయేది, ప్రాణాలు తీసేది ఏంటంటే లంగ్స్లోకి వెళ్ళి ఆ లంగ్స్లో నీరు చేరి మెయిన్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావటం, బ్రెత్లెస్నెస్, ఊపిరి ఆడకపోవటం, అలాగే దాన్ని బట్టి లంగ్స్లో ఓకే అదే బ్రేక్ తీసుకుందాం. ఓకే, అయితే ఒక షార్ట్, ఐ థింక్ రాజేష్ గారితో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. శుభ్రత చాలా తోపు, కలర్ బట్టలు కాపాడి మురికిని దూరం చేసేనే. చూడు చూడు ఆహా ట్రిపుల్ ఎక్స్ సోప్, చేతులకు బట్టలకు భద్రతనిచ్చు, మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. మీ ప్రాబ్లమ్స్ ని 3 స్టెప్స్ లో సాల్వ్ చేసుకోవచ్చు. స్టెప్ 1, మీ నగలను ఆటికాలో బెస్ట్ రేట్ కి అమ్మండి. స్టెప్ 2, ఒకే నిమిషంలో డబ్బులు తీసుకోండి. స్టెప్ 3, మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి, ఇక నెమ్మదిగా ఉండండి. Attica Gold Company. కాల్ 8880-300-300. అక్క ఇలా చూడు. నోవల్ కరోనా వైరస్ ని నివారించొచ్చు. దగ్గిన లేదా తుమ్మిన తర్వాత మీ చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కొని అప్పుడు పిల్లల్ని ఎత్తుకోవడం వల్ల వ్యాధి నివారించొచ్చు. హెల్ప్ us to help you. మీకు దగ్గు కానీ జ్వరం కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గానీ ఉంటే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి లేదా సంప్రదించవలసిన నంబర్ 0866241098. ఆరోగ్య సలహాల కొరకు 104ని సంప్రదించండి. జారీ చేయువారు కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పాత నగలను ఎక్స్చేంజ్ చేసి కొత్త నగలు కొనాలంటే ఇలా కూర్చోవాలి, కానీ డబ్బులు తీసుకుని వెళ్తే ఇలా కూర్చోవచ్చు. చేతిలో డబ్బులుంటే మనమే బాస్. మరి డబ్బులు ఆటికా గోల్డ్ కంపెనీకి రండి. బంగారం కొనేటప్పుడు మీరే బాస్. Attica Gold Company. కాల్ 8880-300-300. వెల్కమ్ బ్యాక్. రాజేష్ గారు, మీరు యోగా టీచర్గా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు. కరోనా వైరస్ వల్ల మెయిన్గా లంగ్స్లో నీరు చేరి ఆ లంగ్స్ యొక్క ఇంపాక్ట్, ఆ ఆక్సిజన్ అందక చాలామందికి ప్రాణాలు, ఎక్కువ మంది, దాదాపు ఐ థింక్ 99% ఆ లంగ్స్ వల్ల ప్రాబ్లంతో వస్తున్నారు. కొంతమందికి ఇతర జబ్బులు, అంటే ఆల్రెడీ హార్ట్ కానీ ఇతర అదర్ కోమార్బిడిటీస్ అంటారు, ఇతర జబ్బులతో ఆల్రెడీ ఉంటే దాని మీద కూడా కొంత ఇంపాక్ట్ అవుతుంది. కానీ బట్ అదర్వైజ్ ఒక హెల్తీ పర్సన్కి అయితే మెయిన్ లంగ్స్ వల్లే అవుతుంది. ఏ రకంగా మీరు యోగా పరంగా, ఐ థింక్ ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్, ఇందాక ఓవి రమణ గారు కూడా చెప్పారు. సో యోగా, ప్రాణాయామ ఏ రకంగా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, ఒక ప్రాణాలు నిలుపుకోవడానికి క్రిటికల్గా ఆ లంగ్స్ యొక్క ఫంక్షనింగ్ కానీ లంగ్స్ యొక్క స్ట్రెంగ్త్ నుండి చెప్పండి, ఏమంటారు? యోగా అనేది మన భారతదేశం యొక్క ప్రాచీనమైన కళ అండి. ఇది ప్రాచీన వైద్య విధానం కింద కూడా వస్తుంది. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఒక భాగం. యోగా ద్వారా ఏంటంటే మనం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు కదా, వ్యాధి రాకముందే
మనం ప్రివెన్షన్ చేసుకోవడం బెటర్ అన్నట్టుగా యోగా అనేది మనకి ఈ 100% హెల్త్ ఇస్తుందండి. యోగా వ్యాధి రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది, వ్యాధి వచ్చిన తర్వాత క్యూరేటివ్ గా ఉపయోగపడుతుంది, హెల్త్ ప్రమోటివ్ గా ఉపయోగపడుతుందండి యోగా అనేది. యోగాలో ముఖ్యంగా ఏంటంటే ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధలు, క్రియలు అని చెప్పి ఉంటాయండి. యోగాలో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగాస్ ఉన్నాయి. హఠ యోగా అని, రాజయోగం అని, జ్ఞాన యోగం అని, కర్మయోగం అని, భక్తి యోగం అని ఇలా ఉంటాయి. ముఖ్యంగా మనం హఠ యోగా టెక్నిక్స్ లో తీసుకున్నట్లయితే సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామ ఇవన్నీ కూడా మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఉపయోగపడతాయండి. వీటిలో ముఖ్యంగా ఈ లంగ్స్ కు సంబంధించిన ప్రాణాయామం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రాణాయామాలో కపాలభాతి, భస్త్రిక, ఉజ్జాయి, నాడీ శోధన ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ, ఓంకార ప్రాణాయామం అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఇవి ఇప్పుడు ఏంటంటే మనకి మానసిక శారీరక రుగ్మతలన్నీ కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది యోగా. రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే చాలా మంది ప్రజలు ఈ కరోనా మహమ్మారితో భయాందోళనతో కూడా ఉన్నారండి. సైకలాజికల్ గా కూడా డిప్రెస్ అవుతున్నారు. అట్లాగే డ్రగ్స్ కు బానిసలైన వాళ్ళు కూడా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీటినన్నిటి కూడా మనం యోగాతో మనం కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు అండి. ఈ సూర్య నమస్కారాస్ అనేవి టోస్ నుంచి హెడ్ వరకు శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా స్ట్రెంగ్ అవడానికి, ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెంగ్ అవడానికి, ఫిట్నెస్ డెవలప్ అవడానికి ఉపయోగపడతాయండి. ఈ ప్రాణాయామ టెక్నిక్స్ అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ అండి. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా కపాలభాతి అనేది ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్స్ ఉంటుందండి. అలా మనం ఎప్పుడైతే ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ చేసామో ఈ లంగ్స్ లో ఉన్న ఇంప్యూరిటీస్, వైరస్, క్రిములు అన్ని కూడా బయటకు ఎలిమినేట్ అయిపోతాయండి. అట్లాగే తర్వాత భస్త్రికా ప్రాణాయామం ఉంటుంది, ఫోర్స్ఫుల్ బ్రీతింగ్స్, బెల్లోస్ బ్రీతింగ్స్ అంటాం వీటిని. వీటిలో మనకి లంగ్స్ పవర్ ఇంప్రూవ్ అవుతుందండి, లంగ్స్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వైరస్ ఎఫెక్ట్ ని తట్టుకోవడానికి బలంగా తయారవుతాయి అనమాట లంగ్స్ అనేవి. ఒకవేళ డిసీజ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రకాల ప్రాణాయామాలు, మెడిటేషన్ తో మనం సైకలాజికల్ గా డిప్రెస్ అవ్వకుండా విల్ పవర్ ఇంప్రూవ్ అవడానికి, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవడానికి దోహదపడుతుందండి యోగా అనేది. మనం గత ఒక 25 years నుంచి గుంటూరులో యోగా క్లాసెస్ చెప్తున్నామండి. థెరపిటికల్ వేలోను, ఫిట్నెస్ వేలో. చాలా మంది డాక్టర్స్ కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు, పేషెంట్స్ ని అడ్వైజ్ చేస్తుంటారు. చాలా మంచి రిజల్ట్స్ ని మనం యోగా ద్వారా నిరూపణ చేయడం జరిగిందండి గుంటూరులో. ప్రాణాయామ రోజుకి ఎంతసేపు చేయాలంటారు? అంటే మీరు అన్నట్టు ఒక 4-5 రకాల ప్రాణాయామాలు ఉన్నట్టు ఉన్నాయి కదండి, దాంట్లో ఎంతసేపు చెప్పండి. అంటే ఈ ప్రాణాయామం అనేది కూడా అంటే ఒక ఏజ్ లిమిట్ ని బట్టి, అంటే వయసు బట్టి, అలాగే వారికి ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఎవరి కెపాసిటీ తగ్గట్టుగా వారు చేయాలండి. అంటే కొన్ని ఇప్పుడు హై బీపీ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, కొన్ని రకాల ప్రాణాయామాలు చేయకూడదు. వారు ఫిట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న భస్త్రికా ప్రాణాయామం లాంటివి చేయకూడదు. అట్లాగే అవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి క్వాలిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ దగ్గర ట్రైనింగ్ అయినట్లయితే మనం అన్ని రకాల రోగాల్ని రాకుండా నిరోధించుకోవచ్చు యోగాలో. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా వాటిని క్యూర్ చేసుకోవచ్చు అండి. ఒక పక్కన ఆయుర్వేదం, హోమియోపతిని సపోర్టివ్ మెడిసిన్స్ గా తీసుకుంటూ యోగాని సైమల్టేనియస్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే తొందరగా వ్యాధుల్ని బయటపడడానికి అవకాశం ఉంటుందండి. వ్యాధులు రాకుండా ఉండడానికి కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతున్నది అవకాశం ఉంటుందండి. యోగా టైమింగ్ ఆఫ్ ద డే పరంగా ఎప్పుడు బెస్ట్ టైం అంటారు? అంటే మార్నింగ్సా లేకపోతే ఎప్పుడైనా చేయొచ్చా? అంటే జనరల్గా సూర్యోదయం, సూర్యుడి ఉదయిస్తున్నప్పుడు సూర్య నమస్కారాలు అని అంటారు, బట్ అందరూ ఎర్లీ మార్నింగ్ లేవరు. చెప్పండి. అంటే బెస్ట్ టైమింగ్స్ ఏంటంటే సూర్యోదయానికి 1 గంట ముందు, గంట తర్వాత సార్, సూర్యాస్తమయానికి 1 గంట ముందు, గంట తర్వాత బెస్ట్ టైమింగ్ సార్. ఒకవేళ ఆ టైమ్స్ కుదరకపోయినా మనం ఆహారం తీసుకున్న తర్వాత ఒక 4-5 hours గ్యాప్ తర్వాత, అంటే ఎంటీ స్టమక్ తో మనం ఆఫ్టర్నూన్ టైమ్ లో గానీ అప్పుడు కూడా చేయొచ్చండి. బిఫోర్ లంచ్ అని చేసుకోవచ్చు, కాకపోతే ఎంటీ స్టమక్ తో ఉండాలండి. అంటే డైజెషన్ 2-3 hours అయిపోవాలి, ఫుడ్ తీసుకొని 2-3 hours. ఫుడ్ లైట్ ఫుడ్ అయితేనేమో 2.5 hours సరిపోతుందండి. హెవీ ఫుడ్ అయితే 4.5 hours తర్వాత చేసుకోవచ్చు. అదేనండి. ఓకే అండి, మళ్ళీ వస్తామండి. ఒక నిమిషం లైన్లో ఉండండి. ఓవి రమణ గారు, మీరు హోమియోపతి పరంగా ఆ మధ్య చూసామండి, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐ థింక్ చాలామంది ఆర్సెనిక్ ఆల్బమ్ అని చాలా వైరల్ అయిపోయినాయి సోషల్ మీడియాలో. ఆర్సెనిక్ ఆల్బమ్ 3-4 రోజులు వేసుకోమని ఏమంటారు? అంటే ఏమన్నా అంటే
వ్యాధిని ఆపగలిగే శక్తి ఉందంటారా, లేకపోతే వ్యాధి వస్తే కొంత ఇమ్యూనిటీ పెంచగలిగిద్ది అంటారా? ఏమన్నా అలా ప్రివెంటివ్గా ఒక స్టాండర్డ్గా ఒక మందు అందరూ వేసుకునేటానికి ఏమన్నా అది కరెక్ట్ అంటారా, లేకపోతే జస్ట్ ఏదో వైరల్గా అయింది కానీ చెప్పండి మీ అభిప్రాయం. అంటే వైరల్గా అవ్వలేదు, ఆయుష్ డిపార్ట్మెంట్ అయితే డిసైడ్ చేసింది. ఓకే. కానీ అప్పటికి మన ఇండియాలో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ డ్రగ్ డిసైడ్ చేసే టయానికి ఇండియాలో అంత కేసెస్ రాలా. ఓకే. మామూలుగా హోమియోపతిలో ప్రొఫైలాక్టిక్ అంటే లెట్ ఇట్ బి ఎనీ సిస్టమ్, ప్రొఫైలాక్టిక్ అంటే అట్లీస్ట్ కొన్ని కేసులు చూసి మొత్తం అనాలిసిస్ చేసుకొని కేసు టోటల్ సిమ్టమ్స్ తీసుకొని, సో ఆ సిమ్టమ్స్ ఏ డ్రగ్ మ్యాచ్ అవుతుందో అది ప్రొఫైలాక్టిక్ గా డిసైడ్ చేస్తాం. ప్లస్ హోమియోపతి ప్రిన్సిపల్ ఏంటంటే సింగిల్ డోస్, ఏదైనా డిసీజ్ పలాంది ఉంది, పలానా డ్రగ్ డిసైడ్ అయిందంటే ఒక డోసే వేయటం అనేది హోమియోపతి కార్డినల్ ప్రిన్సిపల్. సో దాన్ని బట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ హోమియోపత్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ టోటాలిటీ చెప్పి ఎప్పుడైనా ప్రొఫైలాటిక్ డిసైడ్ చేసుకోవాలి. కానీ ఎట్లా పడితే అట్లా వేసుకుంటే వికటి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ కామెంట్ చేయటం కాదు, ఈ 3 డోసెస్ అనేటప్పటికి కొంతమందికి ఇమ్యూనిటీ తగ్గి డ్రగ్ సిమ్టమ్స్ కనపడతాయి. హోమియోపతిలో కొంతమంది అంటారు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అది ఎప్పుడూ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? అది డాక్టర్ ఫాల్ట్. డాక్టర్ ఓవర్ డోసేజ్ ఇచ్చినా, డోసెస్ రిపీట్ చేసినా, ఆ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా బాగా ముందు రిపీట్ చేసినా డ్రగ్ సిమ్టమ్స్ రావటం అనేది హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ కింద చెప్పచ్చు. సో అది చూసుకొని, అందుకే క్వాలిఫైడ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళే, ఇందాట్లా మన ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పినట్టు ఎనీ నియరెస్ట్ క్వాలిఫైడ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి డ్రగ్ డిసైడ్ చేసుకొని ప్రొఫైలాక్టిక్ గా వేసుకోవటం మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు కరోనా వైరస్ సోకిన తర్వాత ఆబ్వియస్గా సివియర్ అయ్యి బ్రెత్లు అంటే ఊపిరాడకపోతుంటే ఇంకా అవన్నీ కాంప్లికేటెడ్ కేసులు అనుకోండి. బట్ ఇతరు లక్షణాలు అంటే అసిమ్టోమాటిక్ కేసెస్ కానీ లేకపోతే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అప్పుడు కూడా హోమియోపతి హెల్ప్ చేసిద్ది అంటారా? అంటే అలోపతిలో యాక్చువల్గా అయితే మీకు తెలుసు ఫీవర్ ఎక్కువ ఉంటే పారాసెటమాల్ లేకపోతే డ్రై కాఫ్కి ఏదో సిమ్టమ్స్కి ఇస్తారు తప్పితే పెద్దగా అలోపతిలో కూడా ఏం మందులేం లేవు. సివియర్గా ఏం లేకపోతే అలాగే భరించమంటారు, నీ బాడీయే దాన్ని ఓవర్కమ్ చేస్తుంది అంటారు. కానీ హోమియోపతిలో మరి లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత లేదా లక్షణాలు లేని వాళ్ళు టెస్ట్లో పాజిటివ్ అయిన వాళ్ళకి ఏమన్నా అంటే ఒక మందులాగా కానీ ఏమన్నా గుర్తించారంటారా? ఏమన్నా ఛాన్స్ ఉందంటారా? హోమియోపతి వాళ్ళని కన్సల్ట్ చేసే అవసరం ఉందంటారా? ఈరోజు మంచి ప్రశ్న వేశారు మోహన్ సాయి కృష్ణ గారు. ప్రపంచానికి తెలియాల్సిన విషయం ఇది. హోమియోపతి ప్రతి దాంట్లో పనిచేస్తుంది. ఫీవర్ వచ్చినా, ఇప్పుడు నేను గత 32 ఏళ్ల ప్రాక్టీస్ జీవితంలో 104 ఫీవర్ వచ్చినా నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి, అట్లాగే తగ్గుతాయి. అంతేగాని అక్యూట్ క్రానిక్ అని కాదు. ప్రాపర్ ఫిజిషియన్ ప్రాపర్ కేసు తీసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుంటే లెట్ ఇట్ బి ఎనీ కండిషన్, ఈవెన్ రివర్సిబుల్ అయ్యి క్యూర్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇతరత్ర ఎవరు ప్రాక్టికల్స్ చేయొద్దు, కేవలం ఒక పద్ధతి జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం జరగనివ్వండి అని చెప్తున్నారు. కానీ ఇవాళ నిన్న ఒక ఆర్టికల్, ఒక ఎండి జనరల్ ఫిజిషియన్, ఆయన హోమియోపతి కూడా ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారు, ఆయన 2 ఇచ్చి ఆయన పొద్దున ఇంటర్వ్యూలో చెప్పారు. పేపర్లో చదివాను నేను. దానిలో ఏం చెప్పారంటే 2 ఇస్తుంటే ఇంప్రూవ్మెంట్ తొందరగా ఉంటుంది, పేషెంట్స్ బాగా రికవర్ అవుతారని ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. అసలు హోమియోపతి ఆరిజనే ఒక ఎల్లోపతి మ్యాన్ కనుక్కున్నారు, మ్యాన్ అని చెప్పి జర్మనీలో. ఒక మలేరియా పేషెంట్ మాటికి వస్తూ ఉంటే జర్మనీ శామ్యుల్ ఫ్రెడరిక్ క్రిస్టియన్ ఆన్మాన్ అని చెప్పి జర్మన్ డాక్టర్ ఎల్లోపతి ప్రాక్టీస్ చేస్తూ ఆయన ఫెడప్ అయిపోయి ఒక మలేరియాకు మంది ఇస్తే మళ్ళీ 4 రోజుల తర్వాత మలేరియా సిమ్టమ్స్ వస్తుంటే ఆయన హోమియోపతి సిస్టాన్ని కనుక్కోవడం జరిగింది. సో అట్లాగే కొంతమంది చేస్తున్న వాళ్ళు, మన పెద్దలు పావులూరు కృష్ణ చౌదరి గారు బేసిక్ అలోపతి డాక్టర్, అట్లా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ క్యూర్ అందిస్తున్నాం మేము. కరెక్ట్ సందర్భంలో కరెక్ట్ ప్రశ్న వేశారు. మేము చేయగలం, కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం హోమియోపతి డాక్టర్లంతా రూల్ పాటించాలి కాబట్టి మేమంతా క్వైట్ గా ఉన్నాం. ఈవెన్ లంగ్స్ డ్యామేజ్ అయ్యాక కూడా మిగతా కేసుల్లో రికవర్ అయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. లేదు. కాకపోతే నా ఉద్దేశం లెట్ ఇట్ బి బ్రాంకైటిస్, ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డిలో అయితే
లంగ్ బాగా గట్టిపడిపోద్ది. ఇప్పుడు మనం ఎప్పుడైతే డైనింగ్ టేబుల్ ఒక స్పాంజ్తో తుడుస్తామో తుడిచి పిండుతాం, పిండి మళ్ళీ తుడుస్తాం, అట్లా ఒక 15-20 రోజులు కాగానే ఆ స్పాంజ్ పారేయాలి. ఆ స్పాంజే లంగ్ అనుకుంటే అంటే గట్టి పడిపోద్ది స్పాంజ్ ముక్క. ఈ కండిషన్స్ లో కూడా లంగ్ బాగా గట్టి పడిపోయి ఫైబ్రోజ్ అయిపోద్ది. అలాంటి కేసుల్లో కూడా రికవర్ అయిన సందర్భాలు ఉన్నాయి విత్ ప్రాణాయామం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా కంపల్సరీ. అది కూడా రాజేష్ గారు చెప్పినట్టు ఒక క్వాలిఫైడ్ యోగా టీచర్ దగ్గరికి వెళ్ళి ఈ ఇన్నాళ్ళైనా సరే నేను టీచర్ గారు నాకు రోజు వస్తారు, నేను ఆ టీచర్ గారిని పెట్టుకుని యోగా చేస్తాను, ఎందుకంటే బద్దకిస్తామని కొంత టైం ఫ్యాక్టర్. సో చేస్తుంటే డెఫినెట్ గా మనం కేసెస్ రికవర్ చేయొచ్చు. మోస్ట్లీ ఇంకొక 1 వీక్ 10 days లో నేను అనుకోవటం ఆ డెసిషన్ కూడా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్స్ అండ్ డెఫినెట్ గా తగ్గించగలం. ఆల్రెడీ తగ్గుతున్నాయి. ఇరాకుల్లో అయితే మా సీనియర్స్ కొంతమంది ప్లస్ మాకు ఎన్ఆర్ఐస్ చాలా మంది ఫోన్లు చేసి మెడిసిన్ తీసుకుంటున్నారు, రికవర్ అవుతున్నారు, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏసిమ్టమాటిక్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం డైట్, సోషల్ డిస్టాన్సింగ్ ఇవన్నీ పాటించాలి. నేను చెప్పినట్టు మన ఇండియన్స్ కి వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఎక్కువ కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. నేను ఎందుకు అడిగానంటే దయచేసి అందరూ పాటించి ఎందుకంటే అంటే ప్రస్తుతం ఏంటంటే ఆబ్వియస్గా ప్రభుత్వం దేశం అంతా కూడా దీని మీద పెద్ద ఫోకస్గా ఉంది కనుక అసలు ముందు పాజిటివ్ అవ్వగానే తీసుకెళ్ళిపోయి ఐసోలేషన్లో పెడుతున్నారు. సో మిగతా హోమియో కానీ ట్రెడిషనల్గా మిగతా ఇంకెవరిని కన్సల్ట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉన్న పరిస్థితులే ఒక పాండమిక్గా ఒక మహమ్మారిలాగా ఉంది కనుక ప్రభుత్వం కూడా మళ్ళీ వేరే వాళ్ళకి వ్యాప్తి చెందితే ప్రాబ్లం అని చెప్పి వాళ్ళని ఒక రకంగా చేస్తూ ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదో ఫాలో అవుతున్నారు. బట్ గతంలో చెప్పినట్టుగా ఎన్ఐకి మాల్ ఏం చెప్పినట్టు ఇది ఒక సంవత్సరన్నర పాటు ఈ జబ్బు అనేది ఉంటుంది. జబ్బుతో పాటు సమాజం కానీ దేశాలన్నీ కూడా భరిస్తూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ భరించాలి కనుక ముందు ఇప్పుడు వేరే దేశాల్లో అయితే ఈవెన్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని కూడా చాలామంది ఇళ్లలో ఉంటున్నారు. సిమ్టమ్ ఇబ్బంది లేదు, మీకు బ్రెత్నెస్ అదే ఐసీయూలో హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం లేకపోతే ఇళ్లలో నుండి జాగ్రత్త తీసుకోమంటున్నారు కనుక వాళ్ళు మిగతా ట్రీట్మెంట్స్ మీరు అన్నట్టు హోమియో కానీ ఆయుర్వేదక్ కానీ ఇంకేమన్నా కూడా వాళ్ళకి నచ్చి యునానీ అనేది ఉంది, అదొక రకమైన ట్రెడిషనల్ మెడిసిన్, ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఇండియాలో అయితే ప్రస్తుతానికి అది లేదు కానీ డెఫినెట్గా ఒక 1-2 నెలల తర్వాత కొంత ఈ ఫోకస్ అనేది పోద్ది. డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ. అప్పుడు ఐ థింక్ డెఫినెట్లీ హోమియో వాళ్ళని కానీ వేరే వాళ్ళని కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నా, ఐ డోంట్ నో అది. సో అప్పుడు అందుకని అసలు కన్సిడర్ ఒక ఆప్షన్ అంటే ఆబ్వియస్గా ఊపిరి ఆడక పడిపోయే పరిస్థితి అయితే ఆబ్వియస్గా ఐసీయూలో చేరుస్తారనుకోండి, దానికి ఎవరు చేయగలిగింది లేదు కానీ అందుకని చెప్పండి. సో డెఫినెట్గా స్వీయ నియంత్రణ అనేది కంపల్సరీ, అది లేని మనం ఏం చేయలేం. మీరు అన్నట్టు యుఎస్లో చాలా మంది కేసెస్ ఇళ్లలో ఉండి క్వారంటైన్లో ఉండి చేసుకున్నారు, ఎందుకంటే దే హ్యావ్ కంట్రోల్. మన ఇండియాలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో పని ఉన్నట్టు పొద్దున్నే బజార్ బయలుదేరతారు, వాళ్ళు చేసేదేం లేదు, వాళ్ళకి తెలియట్లేదు ఇంకా ఆ సీరియస్నెస్. ఎస్పెషల్లీ మనం ఆంధ్రాలో చూస్తున్నాం, ఆ సీరియస్నెస్ రాలా, ఇంకా అది రావాలండి. ఇది మనం ఒక్కడికే కాదు, ఓకే ఒక డిసీజ్ వచ్చిందంటే ఓకే నా ఒక్కడికే వచ్చింది, మిగతా వాళ్ళు ఇంట్లో వాళ్ళు అటెండ్ అవుతారు అని అనుకోవచ్చు, కానీ ఇది అట్లాంటి జబ్బు కాదు. మనం వెళ్ళి మనకు తెచ్చుకొని మన ఫ్యామిలీకి తెచ్చి సమాజానికి తెచ్చి మీరన్నట్టు అందరికి రాకూడదు, అది చాలా శోచనీయం. మనవాడు అనేవాడు మీరు అన్నట్టు మనవాడు అనేవాడు ఎవడు లేకుండా వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరం. అది జరగకూడదు, అది జరగకూడా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇదే సమయంలో మన సమయం పాటించి నేను చాలా మంది ఇప్పుడు నేను ప్రొఫైలాక్టిక్ ఇస్తూ కూడా నేను ఒక డాక్టర్గా వస్తున్నాను ప్లస్ ఒక ఆధ్యాత్మికవేత్తగా వస్తున్నానని నేను అందరికి ప్రసంగం చేశాను. సో ఈ టైంలో మీరు కూడా అందరూ లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్, ఏ మతస్థుడైనా వారి వారి మతాన్ని గాని మత పెద్దల్ని గాని మత గురువుల్ని గాని వారి దైవాన్ని గాని డెఫినెట్ గా ఇది మహమ్మారిని పారదోరాలని ప్రార్థించటం చేయటం మంచిది. స్పిరిచువల్ గా మారాలి. ఎప్పుడైతే చిన్న వయసు నుంచి నేను అందరికీ మా పేషెంట్లకు చెప్తాను, నేను ప్రజానికాన్ని అందరికీ చెప్తాను, 31వ ఏటే మనం ఆధ్యాత్మికత అనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కొన్ని తగ్గిస్తాం, కొంత స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. దాన్ని బట్టి ఇలాంటి వ్యాధులు రాకుండా మనం ఈజీగా బయటపడిపోగలం. సో ఈ విషయంతో పాటు మన ఆధ్యాత్మికతను కూడా అలవాటు చేసుకొని అరే పక్కవాడికి సాయం చేద్దాం, వాడు కష్టాల్లో ఉన్నాడు అంటే ఇప్పుడు కరోనా టైంలో కాదు నేను చెప్పేది, మామూలుగా. సో అవన్నీ పాటిస్తే డెఫినెట్ గా మనం ఇండియన్స్ బయటపడిపోతాం. దేవుడి వల్ల మన కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు
సరైన చర్యలు తీసుకుంటున్నాయి. మనమే సరిగా పాటించట్లేదన్న ఉద్దేశం. ఎవరికి వాళ్ళు స్వీనియంత్రణ చేసుకుంటే, కానీ ఇప్పుడే కాదు, ఈ కరోనా బయటపడిపోతాం. ఈ స్ట్రెస్ అంతా మళ్ళీ యూ స్ట్రెస్ కింద మారి అప్పుడు సైకలాజికల్ సింటమ్స్, బిహేవియరల్ సింటమ్స్ అన్ని వస్తాయి. వాటికి మళ్ళీ ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. సో ఇది ఒక లెంతీ చైన్. ఆ చైన్ ని మనం ఎంత తొందరగా తగ్గొట్టగలిగితే అంత తొందరగా బయటపడిపోతాం అని నా ఉద్దేశం. ఓకే రమణ గారు. గోపాలన్ గారు, ఇందాక మీరు ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు. అలాగే ఇందాక రమణ గారిని అడిగినట్టుగానే ఒకసారి ఏమన్నా లక్షణాలు కనుక ఆయుర్వేదిక్ లక్షణాలు వచ్చిన తర్వాత, నాట్ ఆయుర్వేదిక్, కరోనా వైరస్ సోకిన తర్వాత ఏమన్నా ఆయుర్వేదిక్లో ఏమైనా ఛాన్స్ ఉందా, తర్వాత కన్సల్ట్ చేయడానికి ఏమన్నా పొటెన్షియల్ ఉందా, చెప్పండి. ఎస్, డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం కూడా ఎప్పుడు ఏం చెప్తుందంటే, ఏదైనా కానీ వ్యాధిని ఫస్ట్ రానివ్వకుండా చేసుకోవడానికే ఎక్కువ చెప్తుంది. అంటే దాన్నే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, అంటే రోగం రాకుండా ఉండేట్టుగా కాపాడుకోవటం అదనమాట. ఆతురస్య వికార ప్రశమనం, అంటే ఏదైతే వ్యాధి ఉన్న కండిషన్ ఉంటుందో దాంట్లోంచి బయటికి రావడం సెకండ్ స్టెప్. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ చాలా భయంగా ఉన్నారు. మీరు ఇందా చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ అందరినీ ఏదైనా రాగానే పాపం వాళ్ళు తీసుకెళ్ళక్కడ పెడుతుందనే పాయింట్, ప్రివెన్షన్ ఆస్పెక్ట్ లో వాళ్ళని ప్రోటోకాల్ అది. తర్వాత అందరికీ ఇది వ్యాధి ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది అనేది కూడా పాయింట్ అందరికీ అర్థమవుతున్నది. సో ఆయుర్వేదిక్ లో దీనికి వైద్యం ఉందా లేదా అంటే ఇప్పుడు ఉన్నదని, అలాగే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ షెడ్యూల్స్ అన్ని కూడా మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని రిలీజ్ చేసింది. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఆయుర్వేద సైన్స్ లో మీకు వాడేటటువంటి మెడిసిన్స్ అన్ని ఒక ఆహారం లాంటివి అనమాట. మనం తీసుకునే మెడికేటెడ్ ఆహారం, అంటే మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం త్రిఫలా అని. త్రిఫలా అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ అంటాం. ఈ త్రిఫలాన్ని ప్రతిరోజు రాత్రిపూట ఒక చెంచా పౌడర్ ని వేడి నీళ్ళు వేసుకొని రాత్రిపూట తాగటం. అలాగే ప్రతిమర్శన నస్యం అని ఒకటి ఉంటుంది. అంటే ఈ ముక్కు ద్వారానే ఏ జలుబు సంబంధించినటువంటి వ్యాధులైనా వెళ్తుంటాయి. సో ఈ ముక్కులను కాపాడుకోవడం కోసం నస్యకర్మ అని ఆయుర్వేద శాస్త్రంలో ఒకటి ఉంటుంది. సో ప్రతి మనిషి తన చూపుడు వేలు, శుభ్రంగా ఉన్న చూపుడు వేలు మీద మనం ఈ మామూలుగా దొరికేటటువంటి అణుతైలం కానివ్వండి, లేకపోతే ఏమి దొరకకపోతే మనకు మంచి శుభ్రమైనటువంటి దేశీయ ఆవు నెయ్యిని కానివ్వండి, ఆ ముక్కుకి ఈ ప్రాంతంలో పూసుకుంటే దానికి ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల ఆ వైరస్ కు లోపలికి వెళ్ళటం కానివ్వండి, దాన్ని పోనివ్వకుండా ఇక్కడ ఆపడం జరుగుతుంటుంది. అండ్ అదర్ పాయింట్, ఈ వైరస్ వ్యాపించిన తర్వాత మనిషికి రోగ లక్షణాలు వస్తే అప్పుడు వైద్యం ఆయుర్వేదిక్ లో ఉంటుందా ఉండదా అనేది పాయింట్. సో ఇక్కడ ఏ వ్యాధి అయినా కూడా ఏంటంటే ఆయుర్వేద శాస్త్రంలో ఒక వ్యాధి ఇంకొక వ్యాధిగా, ఆ వ్యాధి ఇంకొక వ్యాధిగా మారుతుందని ఆయుర్వేదం చెప్పింది. అందుకనే దానికి ఏం చెప్పింది అంటే నిదానార్థక వ్యాధులు అని చెప్పింది. అంటే జలుబు కాస్త దగ్గు అవుతుంది, దగ్గు కాస్త ఆయాసం అవుతుంది, ఆయాసం కాస్త సివియర్ ఆయాసం అయ్యి గుండె జబ్బులకు వెళ్తుందని చెప్పింది. సో తరుణంగా అప్పుడప్పుడు వచ్చిన వ్యాధులకి తొందరగా తగ్గేట్టుగా ఉంటుంది. అలాగే అదే వ్యాధి పిల్లవాడికి వస్తే తొందరగా తగ్గుతుంటుంది ఒక మాదిరిగా వయసు అయితే, ఇంకా చిన్న పిల్లవాడికైతే కష్టం. అలాగే ఒక 35 ఏళ్ళ వాళ్ళకైతే కొంచెం బాగా తగ్గుతుంది, 70 ఏళ్ళ వాళ్ళకైతే ఇంకా కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పడం జరిగింది. అంటే మన శరీరం అనేది ఒక ఇల్లు. ఈ ఇల్లు మనం గట్టిగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి? మనం తినేటువంటి ఆహారం సరైన సమయంలో తినాలి, అలాగే సరైన సమపాలలో తినాలి, అతిగా తినకూడదు, అసలు తినకుండా ఉండకూడదు. అలాగే ఆహారంతో పాటుగా మనకి నిద్ర అనేది కూడా సిస్టమేటిక్ గా ఉండాలి. ఎందుకంటే శరీరం అనేటటువంటి ఇల్లుకి ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం అనేది ఒక నిట్టాడు లాంటివి అనమాట. మన ఇల్లు కరెక్ట్ గా ఉండాలి అంటే ఆహార నియమాలు ఎట్లా కరెక్ట్ గా ఉండాలో నిద్ర సమయాలు కూడా అలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు గమనిస్తే ఎవరైతే ఆహార నియమాలని తప్పారో, అలాగే నిద్ర నియమాలని తప్పారో వాళ్ళందరికీ ఈ వ్యాధి తొందరగా వస్తుంది. వచ్చి కూడా వాళ్ళని తొందరగా వాళ్ళ నుంచి దూరంగా వెళ్లకుండా వాళ్ళని ఎక్కువగా పీడిస్తుంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఈ నియమాలు పాటిస్తూ వాళ్ళు వాడాల్సిన ఔషధాలు ఏంటంటే, మనం చవనప్రాశ రసాయనం, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. ఎందుకంటే దాంట్లో ఉసిరికాయ ఉంటుంది. మనం అందరికీ తెలిసిందే ఉసిరికాయ, కానీ అది ప్రత్యేకమైన ఔషధం అని మనం ఎవరు గమనించాం. ఆ ఉసిరికాయలు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కరోనా వైరస్ వల్ల ఇప్పుడు మనకి హీమ్ ప్రోటీన్ అనేది సెపరేట్ అయ్యి దానికి సంబంధించినటువంటి మిగతా గ్లోబిన్ అంతా ఒక ఫ్రీ రాడికల్ లాగా, ఒక టాక్సిక్ లాగా తిరుగుతూ ఉంటుంది. దాని వల్ల ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. దాన్నే ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ పోతే మనకి రోగం తొందరగా తగ్గుతుంది. ఫ్రీ రాడికల్స్ పోయేటటువంటి చికిత్స ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ యాక్షన్ అంటారు. ఆ యాంటీ ఆక్సిడెంట్ యాక్షన్ అనేది మన ఉసిరికాయలో ఉంటుంది. అలాగే అశ్వగంధ రసాయనం అని మనకి ఇంకొక ఔషధం చెప్పబడింది. ఈ అశ్వగంధ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన వ్యాధి క్షమత్వ శక్తిని పెంచుతుంటే రోగం రానియకుండా ఉంచుతుంది. అలాగే వ్యాధి వచ్చి ఉన్నప్పుడు కూడా తొందరగా తగ్గేట్టుగా చేస్తుంది. అలాగే ఈ అశ్వగంధ పేరు ఏంటంటే విథానియా సోమ్నిఫెరా. ఇది ఏంటంటే మన మనిషికి యాంగ్జైటీ, ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇప్పుడు క్వారంటైన్ లో వచ్చిన వాళ్ళందరికీ చాలా యాంగ్జైటీ, స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ తో వాడు ఇంకా తొందరగా బాధపడుతుంటాడు. ఎందుకు ఇప్పుడు మాకు రోజు ఫోన్ కాల్స్ చాలా
వస్తున్నాయి పేషెంట్ల నుంచి. చిన్న లక్షణం కనపడినా వాళ్ళు అదేమో అనుకొని చాలా భయపడుతున్నారు. సో ఇలాంటి యాంగ్జైటీస్ నుంచి బయటపడేయడానికి ఈ అశ్వగంధ రసాయనం పనిచేస్తుంటుంది. అలాగే నేను ఇందాక చెప్పినటువంటి నస్యకర్మ అనేటువంటి నేసల్ డ్రాప్స్, ప్రతిమర్శ నస్యం అంటాం అది. అలాగే మనం నోరు గండూషం అనేటువంటి ప్రక్రియ ఉంది ఆయుర్వేదిక్ సైన్స్ లో. మనం ఇంతకుముందు ఆయిల్ పుల్లింగ్ అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో దీనికి ఏంటంటే మనం మంచి నువ్వుల నూనె కానివ్వండి, లేదా కోకోనట్ ఆయిల్ కానివ్వండి, లేదా కొన్ని ఏది లేకపోతే గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి, పుక్కిలించి ఉమ్మేయటం, కొంచెం తాగటం. ఎందుకంటే ఉష్ణోదక పానం అనేది కూడా ఒక ఔషధం, అంటే వేడి నీళ్లు కూడా ఒక ఔషధంలా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఔషధాలు అనమాట. ఆయుర్వేద శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే మన కిచెన్ నే మన ఏదైతే మన ఇంట్లో ఉన్నటువంటి వంటిల్లే ఒక పెద్ద ఔషధశాల. మనం వాడే ప్రతి దాంట్లో దినుసులు అన్ని మన వ్యాధి క్షమతను పెంచుతాయి అనమాట. సో ఆయుర్వేదిక్ సైన్స్ అంటే అదేదో మన కెమికల్ వాడేటటువంటి లాగా కాదనమాట. మనం వాడుతున్నటువంటి ఏ మెడిసిన్ అయినా కూడా సగం ఔషధం మన శరీరం యొక్క వ్యాధి క్షమత శక్తిని పెంచితే సగం ఔషధం మనకున్న రోగాన్ని తగ్గిస్తుంటుంది. ఎప్పుడైతే రోగం పాలు తగ్గిపోతుంటుందో మన ఇమ్యూనిటీ ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. అదే మెడిసిన్ ఇమ్యూనిటీ పనిచేస్తుంటుంది. సో ఇట్లాగా ఆయుర్వేద సైన్స్ లో మనకి రోగం రాకుండా ఏం చేయాలి, వస్తే మనం ఇంట్లో ఉన్నటువంటి వాటిని ఎలా వాడుకోవాలి, అలాగే ఇంకా వాటిని మనం ఇంకా ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ రేపు రాకుండా ఉండేట్టుగా ఎలా చేయొచ్చు, ఇవి చెప్తూ అలాగే ఇంకేం చెప్పిందంటే మనం ఈ ఆహార నియమాలతో పాటుగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రాణాయామం అలాగే యోగా ఆయుర్వేదిక్ అలైట్ లాంటివి ఇవన్నీ వాటిని కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పింది. సో మీరు ఇందా చెప్పినట్టు సివియర్ గా అవుతాయా కేసులు, సివియర్ గా అయితే ఏంటి అనే దానికి ఏంటంటే నేను ఇప్పుడు నా ఆలోచనలో ఏం చెప్తున్నానంటే అందరికి ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీ ఇలాంటివి ఉన్నాయో ఎమర్జెన్సీకి మేనేజ్మెంట్ జరుగుతుంది ఇన్స్ట్రుమెంటల్ సపోర్ట్ తో. కానీ ఇమ్యూనిటీ పెరగడం కోసం ఆయుర్వేదిక్ సైన్స్ లో చెప్పినటువంటి ఏవైతే ఇప్పుడు ఔషధాలు మనం రసాయనం ఇమ్యూనిటీ పెంచేటటువంటి ఔషధాలను ఏవైతే చెప్తున్నామో అవి గనక ఆ క్వారంటైన్ లో ఉన్న పేషెంట్స్ గనక గవర్నమెంట్ కానివ్వండి లేదా మామూలుగా కానీ ఏదన్నా విధంగా కానీ వాళ్ళకి అందిస్తే వాళ్ళు తొందరగా వ్యాధి నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆయుర్వేద సైన్స్ లో ఇంకా చాలా చెప్పారు. మనం పొద్దున్నే మనం పాలు గనక తాగితే రెగ్యులర్ గా ఇమ్యూనిటీ వస్తుందని చెప్పింది. అలాగే షుగర్ కానీ అలాంటివి లేని పేషెంట్లకి మనం తేనె తీసుకుంటే రసాయనంగా పనిచేస్తుందని చెప్పింది. అలాగే మనకి రెగ్యులర్ గా మనకి కొంచెం తీసుకోదగిన వాటిలో ఇంకేం చెప్పారంటే మనం ఇందాక చెప్పిన ఉసిరికాయ రసాయనం కానివ్వండి ఇలాంటివి, అలాగే నెయ్యి రెగ్యులర్ గా నెయ్యి తీసుకోమని చెప్పింది. ఇలాంటివన్నింటినీ పాటిస్తూ మనం మన సత్వ గుణాన్ని మన మనసులో ఏదైతే ఉంటుందో మంచి గుణాన్ని పెంచుకుంటూ రజోగుణం కోపంగా ఉండేటటువంటి యాటిట్యూడ్ ని పోగొట్టుకొని ప్లెయిన్ గా ఉండటం, అలాగే తామస గుణం అంటే ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఏవైతే ఉంటుందో అలాంటివన్నింటినీ పోగొట్టుకొని మనం ప్రశాంతంగా ఉండమని చెప్తాను అనమాట. సో ఈ విధంగా ఆయుర్వేదంలో ఏంటంటే ఔషధాలు ఆహార రూపంలోను అలాగే ఔషధ రూపంలోనూ కూడా చెప్పబడింది. ఎందుకంటే ఆయుర్వేదం యొక్క ఆరోగ్య సూత్రమే అదనమాట. మన సమదోష సమాగ్నిశ్చ మన శరీరంలో ఉన్నటువంటి శరీర అవయవాలు, అలాగే మన ఆకలి శక్తి, అలాగే అరిగే గుణం, అలాగే మలాలు అంటే మనం వెళ్ళేటటువంటి నేచురల్ కాల్స్ ఇవన్నీ కరెక్ట్ గా వెళ్తూ ప్రసన్న ఆత్మేంద్రియ మనః అని చెప్పింది. అంటే ప్రసన్నమైన ఆత్మ మన ఇంద్రియాలు సెన్స్ ఆర్గన్స్ అలాగే మనస్సు కూడా ప్రసన్నంగా ఉంటేనే ఏ వ్యాధి నుంచి అయినా కూడా తొందరగా బయటపడతామని చెప్పింది. సో ఇలాంటి వాటన్నిటిని ప్రాక్టీస్ చేసి ముందర ఎవరు దీని గురించి ఏదో అయిపోతుంది అనే టెన్షన్ లో పడకుండా ఇది ఖచ్చితంగా వ్యాక్సిన్ వస్తుంది, ఎందుకు రాదు, వ్యాక్సిన్ రాకుండా ఏముండదు. ఈ లోపు మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినట్టు ఒక మనిషి దగ్గర కూర్చోవద్దని చెప్పారు. అలాగే ప్రసంగాలు ఒకళ్ళు దగ్గర కూర్చొని మాట్లాడుకోవద్దని చెప్పారు. నిశ్వాస ఎదుటోడు వదిలినటువంటి గాలి తొందరగా దగ్గర ఉండి తుంపర్లు ఉంటాయి కాబట్టి పీల్చొద్దని చెప్పారు. ఇలాంటి వాటినన్నింటినీ మనం మెయింటైన్ చేస్తూ అలాగే ఆహార నియమాలన్నీ పాటిస్తూ జాగ్రత్తగా ఉంటూ అలాగే ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ కండిషన్ క్రాస్ అవ్వగానే చక్కగా మీరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరికి పాజిటివ్ ఎవరు నెగిటివ్ తెలియదు కాబట్టి ప్రాపర్ గా దానికి సంబంధించినటువంటి టెస్టులు మాత్రం చేయించుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టెస్టులు చేయించుకోకుండా నాకేముందిలే, నేను బాగా యంగ్ గా ఉన్నాను, నా శరీరం దృఢత్వంగా ఉంది, నాకు తగ్గిపోతుందిలే, లేదా నాకు దేవుడి శక్తి ఉండను, ఇలాంటివన్నీ ఆలోచించకూడదు మనం. కానీ ఔషధాన్ని ప్రయోగించుకుంటూ తీసుకుంటూ ఆహార నియమాలు పాటించుకుంటూ గవర్నమెంట్ చెప్పినటువంటి వాటిని కూడా మనం పాటిస్తూ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి. దయచేసి నేను ఈ విధంగా అందరికీ అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. టెస్ట్ చేయించుకుంటే ఏంటంటే అది ఉందా లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ కి ఎలా వెళ్ళొచ్చని తెలుస్తుంది. ఎందుకంటే మనం అనుకున్న పాయింట్ ఎప్పుడైతే మన వ్యాధి క్షమత శక్తి బాగుంటుందో లక్షణాలు బయటకు కనపడకపోవచ్చు. లక్షణాలు కనపడేదాకా ఆగడం అనేది కరెక్ట్ కానే కాదు. పైగా ఇప్పుడు మనం అనుకున్న మధుమేహం అలాగే రక్తభారం ఇలాంటివన్నీ ఉన్న పేషెంట్స్ కి వ్యాధి క్షమత
ఉష్ణోగ్రత సహజంగానే తక్కువ ఉంటుంది. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు మన ఇంటి చుట్టూ ఉండేటువంటి కాంపౌండ్ వాల్ కరెక్ట్ గా ఉంటే మనందరం హాయిగా ఉంటాం. మన కాంపౌండ్ వాల్ కనుక కరెక్ట్ గా లేదనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మన ఇంట్లోకి అవి ఇవి అన్ని వచ్చేస్తుంటాయి. మన శరీరానికి కాంపౌండ్ వాల్ లాంటిది ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం, మనం తీసుకున్నటువంటి నిద్ర సమయం, అలాగే మనం పాటించాల్సినటువంటి 10 మందితో మంచిగా ఉండటం, అలాగే దేవుడిని ప్రార్థించడం. ఎందుకంటే మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎవ్రీథింగ్. సో ఇలాంటివన్నీ పాటిస్తూ మనం దీంట్లోంచి బయటికి రావచ్చు. అలాగే ఔషధ రూపంలో ఏంటంటే త్రిఫల చూర్ణం కషాయం లాగా ప్రతిరోజు రాత్రిపూట అందరూ తీసుకోవచ్చు. అశ్వగంధ చూర్ణం కూడా అందరికీ దొరుకుతుంది. ఇది వాడుకోవచ్చు. ఎందుకు ఇవి చెప్తానంటే ఇలాగా ఎవరైనా కూడా వాడుకోవచ్చు. వీటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే డాక్టర్ యొక్క పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. ఇవి మనకి ఇమ్యూనిటీ పెంచుతాయి కాబట్టి మీరు వాడుకోవచ్చు. తప్పకుండా మీరు అన్నట్టుగా కిచెన్లోనే మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్లోనే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే అలవాట్లు మారిపోయి అందరూ కూడా ఈ వెస్ట్రన్ కల్చర్ వీటి వల్ల వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇక ఫైనల్గా రాజేష్ గారు, మీరు ఇప్పుడు గోపాలన్ గారు కూడా చెప్పారు కొన్ని క్రియాస్. ఆబ్వియస్లీ యోగాలో ఇంకొన్ని క్రియాస్ చాలా వైడ్గా ఉన్నాయి. ముఖ్యంగా సైనస్, ఆ ముక్కు వెనక, ముక్కు గొంతు అంతా లోపలంతా ఒక క్యావిటీ, బయటకి మనకు వేరువేరుగా అనిపిస్తాయి కానీ లోపలంతా కూడా ఒకే ఐ థింక్ ఛానల్స్ అనుకుంటా. అది కరెక్ట్గా నేను చెప్పలేను. ఆ క్రియాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ఆ సైనస్, ఆ క్రియాస్ అన్ని, ఆ క్రియాస్ పరంగా ఏమన్నా చెప్పండి. జలనైతే, సూత్రనైతే, కపాలపాతి క్రియల కింద వస్తాయండి. ఇవి కూడా ఈ క్రియలతో మనం పాజిటివ్ రాని వ్యక్తులకు 100% మనం పాజిటివ్ రాకుండా చేసుకోవచ్చు సార్ యోగాతో. కరోనా పాజిటివ్ రాని వ్యక్తులు ఎలాగో అది యోగాకి మనం ఎక్కడికి అవుట్డోర్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. ఈ లాక్డౌన్ టైంలో మన ఇంట్లోనే కూర్చొని యోగా ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేసుకుంటూ, ఇంతకుముందు గోపాల్ గారు చెప్పిన ఆహార విహార నియమాల్లో కరెక్ట్ గా ఉంటూ, టైం ప్రకారం దినచర్య రుచిచర్య పాటించుకుంటూ యోగాని ప్రాక్టీస్ చేసినట్లయితే 100% ప్రివెన్షన్ చేయొచ్చండి. కరోనా పాజిటివ్ రాకుండా కాపాడుకోవచ్చు మనం. ఒకవేళ పాజిటివ్ వచ్చిన తర్వాత అయినా కూడా కొన్ని రకాల ప్రాణాయామాలు, మెడిటేషన్ చేసుకుంటూ విల్ పవర్ ని డెవలప్ చేసుకొని, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకొని ఆ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కోవడానికి వచ్చే శక్తిని సంపాదించుకోవచ్చండి. ఆ క్రియాస్ గురించి ఏమైనా బ్రీఫ్ గా చెప్తారా? 3-4 రకాల క్రియాస్ ఉన్నాయి కదా ఇట్లా. అవునండి, కపాలపాతి అనేది ఒక క్రియ, ప్రాణాయామ రెండింటి కింద వస్తుందండి. అది చాలా ఇంపార్టెంట్ అయిన క్రియ. అది దాన్ని ఏంటంటే ఏంటంటే ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్స్ చేస్తూ ఉండాలండి కంటిన్యూస్ గా. చేస్తుంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా సైనసెస్ లో ఉన్నాయి, ఆ స్కల్ లో ఉన్న ఈ బ్యాడ్ ఇంప్యూరిటీస్, లంగ్స్ లో ఉన్న ఇంప్యూరిటీస్, వైరస్, క్రిములు ఇట్లాంటివన్నీ కూడా బయటకి ఎలిమినేట్ అవుతాయండి ఫోర్స్ఫుల్ గా. ఎలిమినేట్ లంగ్స్ అన్ని కూడా పరిశుద్ధం అవుతాయి. లంగ్స్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుందండి కపాలపాతి క్రియ చేయడం వల్ల. కపాలం అంటే శిరస్సు అండి. శిరస్సులో ఉండే అవయవాలన్నీ కూడా పరిశుద్ధం అవుతాయి. వాటర్ ద్వారా మనం చెప్పండి కంటిన్యూ చేయండి. జలనైతే అని వాటర్ ద్వారా మనం నాసల్స్ ని క్లీన్ చేసుకుంటామండి, సైనసెస్ ని. దీని వల్ల కూడా మనకి ఏదైనా మన కరోనా వైరస్ లాంటి ఏదైనా ముక్కు గొంతులో ఉన్నా గానీ అవి కూడా మనకి బయటకు ఎలిమినేట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సూత్రనైతే అని ఉంటుంది, ఒక దారం తోటి ముక్కు భాగాన్ని క్లీన్ చేసుకోవడం, శ్వాస అవయవాన్ని క్లీన్ చేసుకోవడం. అట్లాగే గోరువెచ్చటి నీళ్లు లైట్ గా సాల్ట్ వేసుకొని 1 లీటర్ తాగి వెంటనే వామిటింగ్ చేసినట్లయితే మనకి డైజెస్టివ్ సిస్టమ్, ఈ థ్రోట్ లో, లారింగ్స్, ఫారింగ్స్ లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా బయటకు ఎలిమినేట్ అయిపోతాయండి. క్రిములు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయి. అట్లా కొన్ని చాలా రకాల క్రియలు, బంధలు, ముద్రలు ఇవన్నీ ఉంటాయండి యోగాలో. అవన్నీ కూడా ఏంటంటే క్వాలిఫైడ్ కోచ్ దగ్గర సిస్టమేటిక్ గా నేర్చుకోవాలండి. ఏదైనా సైడ్ వేరే ప్రాబ్లమ్స్ ఉండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అన్ని చేయకూడదు. ఏదైనా ఒక క్వాలిఫైడ్ టీచర్ దగ్గర నేర్చుకుంటే మంచిదండి యోగా. ఖచ్చితంగా మనం పాజిటివ్ రాకుండా మాత్రం నివారణ చేసుకోవచ్చండి యోగా తోటి, అది మాత్రం ష్యూర్. అంటే ఆహార నియమాలు పాటించుకుంటూ, మన శుభ్రతను పాటించుకుంటూ, బయటకి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ యోగా ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా కరోనా పాజిటివ్ రాకుండా చేయొచ్చు. ఓకే, తప్పకుండా. అంటే మన ట్రెడిషనల్ అంటే హోమియో కూడా జర్మనీ డాక్టర్ కనిపెట్టినా కూడా దాదాపు ఇండియాకి బాగా మన సొంత మెడిసిన్ లాగా ఫీల్ అవుతాం. హోమియో కానీ, ఆయుర్వేద కానీ, యోగా కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా అంతా మనకు తెలిసిందే. ప్రాచీన వైద్యం కానీ ఇదంతా ప్రాచీన నాలెడ్జ్. దీన్ని ఉపయోగించుకొని చక్కగా ఇమ్యూనిటీ పెంచుకుంటే, ఎందుకంటే వైరస్ సోకొచ్చు కొన్నిసార్లు వివిధ ప్రజలతో
ఇవాళ అందరితో కలిసిపోతూ ఉండటం వల్ల వైరస్ అది మనకి సోకొచ్చు, మన బాడీకి రావచ్చు, వచ్చినా కూడా తట్టుకొని అది మందులు కానీ ఏం అవసరం లేకుండానే బయటపడే ఆ శక్తిని మన చేతుల్లో, అది కేవలం మన ఇండివిజువల్ చేతిలోనే ఉంది ఆబ్వియస్గా. కానీ వారు చెప్పినట్టుగా, ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా కొంత ఇతర కండిషన్స్, హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు అవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ ద ఏజ్ని బట్టి కూడా ఎంతవరకు చేయాలి, ఏం చేయాలనేది తప్పకుండా విత్ ఎక్స్పర్ట్స్ సూపర్విజను, డాక్టర్స్, యోగా ఎక్స్పర్ట్స్ వాళ్ళ పర్యవేక్షణలోనే అంటే ఫస్ట్ టైం మొదలు పెట్టేవాళ్ళు, ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి చేసుకునే వాళ్ళు అయితే డెఫినెట్గా మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే ఇమ్యూనిటీ, ఇందా చెప్పినట్టుగా ఒక మనిషికి వైరస్ వస్తే అతను సివియర్ అయిపోయి చాలా ప్రాబ్లం రావచ్చు. ఇంకో మనిషి సేమ్ టైప్ ఆఫ్ మనిషి, సేమ్ వెయిట్ హైట్ ఉన్న వాళ్ళు, అతనికేమో పెద్దగా ఏం అవ్వదు. అది కేవలం ఆ శరీరానికి ఉన్న ఆ వ్యాధి నిరోధక శక్తి కానీ, ఆ ఇమ్యూనిటీ కానీ, దానివల్ల కనుక అది మన చేతిలోనే ఉంది. ఇది లాంగ్ టర్మ్ డిసీజ్. ఇది ఒక్కసారిగా ఇప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత ఏం మానిపోదు. ఇంకొక 1 year 1.5 year వ్యాక్సిన్ రావడానికి చాలా టైం పట్టింది. అప్పుడు దాకా కూడా మనం ఇలాంటివన్నీ చేసుకుంటే, మన చేతిలో ఉన్న పని మనం చేసుకుంటే కొంత ప్రాబ్లమ్ సివియర్ అవ్వకుండా, హాస్పిటలైజ్ అవ్వకుండా అవన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. కనుక తప్పకుండా అందరూ డిబేట్లో పాల్గొన్న డాక్టర్ ఓవి రమణ గారికి, డాక్టర్ కేఎస్ఆర్ గోపాలన్ గారికి, డాక్టర్ రాజేష్ గారికి, ముగ్గురు కూడా వివిధ ఫీల్డ్స్, హోమియో, ఆయుర్వేదిక్, యోగా ఎక్స్పర్ట్స్, వాళ్ళందరూ కూడా నా థ్యాంక్స్ చెప్పుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో at 9 PM. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం